అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఇప్పటి వరకు కూడాను మనం లైట్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. లైట్ అనే టాపిక్‌లో రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. సో, ఈరోజు చెప్తున్నాను కాన్సెప్ట్ అంతా కూడాను క్రిస్టల్ క్లియర్ అయిపోద్ది. ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ మొత్తము కూడా మిర్రర్‌కి సంబంధించి ఏ టు జెడ్ ఈరోజు ఈ ఒక్క వీడియోలో కవర్ అయిపోద్ది. రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ కలిపి ఈరోజు ప్రతి ఒక్కదాన్ని పిన్ పాయింట్స్‌తో సహా ఈరోజు డిస్కస్ చేయడం జరిగిపోద్ది. హలో, వెల్కమ్ టు అభిజ్ఞ అకాడమీ. మనం చూస్తున్నాం లైట్ అనే టాపిక్ గురించి. మిర్రర్స్ మనకు తెలిసినంత వరకు కూడా మిర్రర్స్ ఒకటి ప్లెయిన్ మిర్రర్ ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ సింపుల్. సో కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను ఒక కేవ్లా ఉంటుంది సింబల్. సో ఇలా కేవ్లా ఉంటుంది. ఒకవైపు లోపల వైపు అంతా కూడాను రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే బయటంతా కూడాను ఏదైతే ఒపేక్ సర్ఫేస్ ఉంటుందో, ఏదైతే నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి బయటంతా కూడాను రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది అండ్ లోపలంతా కూడాను మామూలు సర్ఫేస్ ఏదైతే నాన్ ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ ఉంటుందో అది ఉంటుంది. ఇవి ప్లెయిన్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. దీనికి సంబంధించిన వరకు ఇంత డేటా సరిపోద్దా అంటే లేదు, సరిపోద్దు. సో మీకు ఏం చెప్తానంటే ఒక్కొక్క మిర్రర్ ఏ టైంలో ఇదేందానికి యూజ్ చేస్తారు అని మనకు క్లారిటీ వచ్చామంటే మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఈ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను దీనికి సంబంధించిన ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అసలు ముందు ఈ మిర్రర్స్ ఏ రకంగా యూజ్ అవుతాయి అనేది తెలిసిపోతే క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే డైలీ లైఫ్లో చాలాసార్లు ఈ మిర్రర్స్ చూస్తూ ఉంటాం. అలాంటి మిర్రర్ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ ఈ కాన్కేవ్ మిర్రర్ గురించి తెలుసుకుందాం, తర్వాత మిగిలిన మిర్రర్స్ గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఈ కాన్కేవ్ మిర్రర్ కొన్న బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ ఇది మిర్రర్ అనుకుందాం, ఓకే. ఈ మిర్రర్ దీనికి ఈ లోపల ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను మీ చేతిలో ఒక పెన్సిల్ ఉంది. ఈ పెన్సిల్ కాన్కేవ్ మిర్రర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు అనుకోండి, సిచ్యువేషన్ ఏమవుతుంది సార్, ఇన్ కేస్ మీరు ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళారు, అప్పుడు ఇమేజ్ కూడా ఎలా ఫామ్ అవుతుంది అంటే చాలా పెద్దగా ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే మీకు అద్దంలో ఎలా ఉంటుందంటే ఇమేజ్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద ఇమేజ్. అదే ఈసారి ఏం చేస్తారంటే ఇదే ఆబ్జెక్ట్ని చాలా దూరం తీసుకుని వెళ్ళారు. ఇంత దూరం తీసుకుని వెళ్తే ఇమేజ్ ఎలా ఉంటుంది తెలుసా? గెస్ట్ చేయండి. ఇమేజ్ చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉండడంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇమేజ్ రివర్స్లో ఉంటుంది, ఓకే. ఇమేజ్ నీకు ఎంత పెద్ద ఇమేజ్ అయినప్పటికీ కూడాను ఇక్కడ అద్దంలో చాలా రివర్స్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే పాయింట్ని ఇక్కడ రాసాను చూడండి. ఇన్ కేస్ ఇమేజ్ నీకు చాలా దగ్గరగా ఆబ్జెక్ట్ తీసుకుని వస్తే ఇమేజ్ చాలా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తుంది అండ్ స్ట్రైట్గా కనిపిస్తుంది. అదే ఇమేజ్ చాలా దూరంగా ఆబ్జెక్ట్ని చాలా దూరంగా పెడితే ఇమేజ్ అనేది చాలా డిమినిష్డ్గా ఉంటుంది, దట్టు ఇన్వర్స్గా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ వల్ల ఏం యూజ్ వస్తుంది సార్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదే కాన్కేవ్ మిర్రర్ని మీరు సేవింగ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవాలంటే సేవింగ్ ఎప్పుడు కూడాను మిర్రర్కి దగ్గరగా చేసుకుంటాం కదా. అంటే మనం ఎప్పుడు కూడాను మిర్రర్కి దగ్గరగా ఉంటాం కాబట్టి మన యొక్క ఫేస్ అనేది అవసరానికి మించి పెద్దగా ఉంటుంది. సో అక్కడ హెల్ప్ అవుతుందా? పోనీ ఇంకొక సిచ్యువేషన్ చూపిద్దాం. డెంటిస్టులు ఉంటారా, డెంటిస్టులు ఇక్కడ చేతిలో కనిపిస్తుంది కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి వాళ్ళు పంటి లోపల ఏముంది, పన్ను ఎలా ఉంది, ఏ రకంగా ఉంది అని చెక్ చేయడానికి ఈ కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ పన్ను ఆ మిర్రర్ పైన ఇమేజ్ కనిపించేటప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఇదే కాన్కేవ్ మిర్రర్ని ఇంకా కొన్ని సిచ్యువేషన్లో ఏ రకంగా వాడతారంటే బల్బ్ ఉందా, ఈ బల్బులోన కూడాను వాడుతూ ఉంటారు. సో బల్బులోని ఏ రకంగా వాడతారు సార్, దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అని అంటే ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఇక్కడ నీకు రేస్ అనేవి పడేయావు అంటే ఇప్పుడు ఒక రే పడిందా, ఇంకో రే పడిందా, ఈ 2 రేస్ పడేటప్పుడు ఈ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అన్ని లైట్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఇంకా మంచి బ్రైట్గా లైట్ అనేది వెలగడానికి చాయిస్ ఉంది. బ్రైట్గా లైట్ వెలగడానికి అనేది చాయిస్ ఉంది. సో ఇక్కడ లైట్ అనేది నీకు ఎప్పుడైతే లైట్ అనేది స్టార్ట్ అవుతుందో ఈ రకంగా వెళ్ళిన లైట్ అనేది మంచి బ్రైట్ లైట్ బయటకు ఫోకస్ అవ్వడానికి. సో ఇలా లైట్ రే అనేది ఇంత ఫోకస్డ్గా ఇంత పవర్ఫుల్గా రేస్ అనేది మారడానికి రీజన్ ఏంటంటే సింగిల్ పాయింట్ నుండి వచ్చిన లైట్ అంతా కూడాను ఈ చుట్టూ ఉన్న రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వల్ల ఇంకా పవర్ఫుల్గా మారి ఇంకా పవర్ఫుల్ లైట్ అనేది బయటకు రావడానికి చాయిస్ ఉంటుంది. సో మీరు ఈసారి నుండి బైక్ లైట్స్ ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేయండి, అవి ఇంకా పవర్ఫుల్గా రావడానికి చాలా చిన్న లైట్ పెట్టుంటారు, బట్ చుట్టూ ఉన్న మిర్రర్ వల్ల ఇంకా లైట్ పవర్ పెరిగిపోద్ది. అండ్ ఇదే సిస్టమ్ని ఇంకొక దానికి దేనికి వాడతారు తెలుసా? ఇంటి పైన డిష్ ఉంటుందా, డిష్ని కూడా చూడండి. డిష్ అనేది ఒక రిసీవర్ ఉంటుంది. సో ఈ రిసీవర్ అనేది ఇది కూడా ఒక కాన్కేవ్ అనమాట. సో ఇలా రిసీవర్ నుండి వచ్చిన సిగ్నల్స్ అన్నింటినీ కూడాను ఒక దగ్గరకు తీసుకుని వచ్చి
ఈ రకంగా తీసుకుని వస్తూ ఉంటుంది అన్నీ కూడా ఈ రకంగా. సో ఇలా కన్వర్ట్ చేస్తుంది ఇది టోటల్గా. సో ఈ రకంగా కాన్కేవ్ మిర్రర్స్ని మన డైలీ లైఫ్లో చాలాసార్లు యూజ్ చేస్తుంటాం. మెయిన్గా ఫస్ట్ 2 కేసెస్లో అయితే ఇమేజ్ పెద్దగా కనిపించడానికి యూజ్ చేస్తే, మిగిలిన టైం సిచ్యువేషన్స్లో అనమాట ఉన్నది తక్కువ లైట్ అయినప్పటికీ కూడా చాలా ఎక్కువగా అవ్వడానికి, అండ్ డిష్ ఛానల్స్ వైపు పరంగా అయితే రకరకాల సిగ్నల్స్ అన్నీ కూడా ఒకేటే పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో లైట్ రేస్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాయి ఈ ఎల్ఈడి లైట్ నుండి. ఇలా వచ్చిన లైట్ రేస్ అన్ని ప్యారలల్గానే వచ్చాయి. కానీ ఇలా ఎప్పుడైతే ఈ కాన్కేవ్ మిర్రర్కి టచ్ అయిందో ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. స్ట్రైట్గా వచ్చిన స్ట్రైట్గా రిఫ్లెక్ట్ అయిపోయింది. కానీ మిగిలిన మాత్రం ఇలా. సో ఈ రకంగా ఇక్కడ లైట్ రేస్ అన్నీ ఏమవుతున్నాయి, క్లియర్గా అన్నీ కూడాను కన్వర్జ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది, ఈ 3 కూడాను ఒక ప్లేస్లో మీట్ అయిపోతున్నాయి. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. డిష్ రేస్కి కూడా సేమ్ అనమాట. డిష్లో కూడా ఇలా రేస్ అనేవి రకరకాలుగా వచ్చి ఈ రకంగా కన్వర్జ్ అయిపోతాయి అన్నమాట మేజర్గా కూడా. ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడా కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి యూజెస్. సో ఇప్పుడు మీరు కాస్త క్లారిటీ వచ్చి ఉంటుంది కాన్కేవ్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తారనేది. అదే మరి కాన్వెక్స్ మిర్రర్ సంగతి ఏంటి? యాక్చువల్లీ ఈ కాన్వెక్స్ మిర్రర్స్ మీరు ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే కారుకు ఉంటాయి కదా, కార్కి బైక్స్కి వాటికి ఉండేటటువంటి మిర్రర్స్ ఉంటాయి కదా, ఇవి కాన్వెక్స్ మిర్రర్స్. సో వాటి మీద జస్ట్ ఒక చిన్న బల్జ్ వచ్చి ఉంటుంది, ఉబ్బిపోయినట్టు ఉంటుంది. దీనికి ఉన్న బెస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే ఇది ఈ మిర్రర్ అనేది ఇలా బల్జ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ నుండో ఇక్కడున్న ఇమేజ్ అయినా సో అంటే చాలా ఎక్కువ ప్లేస్ కవర్ చేస్తుంది కాబట్టి చాలా ఎక్కువ ఇదంతా ప్లేస్ని కూడా కవర్ చేసి దాన్ని మనకు మిర్రర్లో చూపిస్తుంది. నెక్స్ట్ దీనికి ఉన్న క్వాలిటీ ఏంటంటే ఇది చాలా ఎక్కువ కవర్ చేసినప్పటికీ కూడాను దీనిలో ఇమేజెస్ ఎలా కనిపిస్తాయి కదా, చాలా డిమినిష్డ్గా కనిపిస్తాయి. సో డిమినిష్ అనే పదం ఇక్కడ నుంచి కూడా అర్థం చేసుకోండి. డిమినిష్ అంటే అర్థము స్మాల్. సో స్మాల్ ఇమేజెస్ కనిపిస్తాయి. ఓకే, సో దానికోసమే యూజ్ చేస్తారు. అంటే అది మామూలుగా ఉన్న సైజు కంటే కొద్దిగా తక్కువ సైజులో కనిపిస్తాయి పాయింట్ 1. అండ్ లార్జ్ వ్యూ చాలా ఎక్కువ వాటిని అనమాట కవర్ చేసేస్తుంది. ఈ 2 క్వాలిటీస్ వల్ల చాలా ఎక్కువ మంది అంటే మొత్తం బైక్స్ సంబంధించినంత వరకు కూడా ఈ మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ట్రాఫిక్లో ఉన్న ఎక్కడున్న రోడ్డు మీదకి వెళ్ళినా చాలా ఎక్కువ ప్లేస్ కవర్ అవుతుంది, ఈ రకంగా అవుతాయి. సో ఇది మ్యాక్సిమం కూడాను కాన్వెక్స్ మిర్రర్కి కాన్కేవ్ మిర్రర్కి ఉండేటటువంటి తేడాలు ఎలా అర్థమవుతాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది. సో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఎలా చెప్తానంటే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ రఫ్గా చెప్పేస్తా, అంటే సింపుల్గా ఏమేమి ఉంటాయి అన్నీ ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. ఇది అయిపోయిన నెక్స్ట్ మినిట్ మళ్ళీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వెరీ డెప్త్గా వేరే వెర్షన్లో చెప్తా. సో ఫస్ట్ వెర్షన్ మనం కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ మిర్రర్ తీసుకుంటాను. ఇదే మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటా. సో అసలు కాన్కేవ్ మిర్రర్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు క్వశ్చన్స్ కదా. సో అదంతటికీ కూడా రఫ్గా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్లో చూడండి, అన్నిటికన్నా ముందుగా మనకు కనిపించేది ఏంటంటే ఇదంతా కూడాను మిర్రర్. ఈ మిర్రర్లో మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ రిఫ్లెక్ట్ అవుతాయి, ఏది వేసినా సరే చక్కగా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇదంతా కూడాను పాలిషింగ్ సర్ఫేస్. దాని మీద లైట్ కాదు కదా, ఏం రిఫ్లెక్ట్ అవ్వదు. సో లోపల ఉన్నది మిర్రర్, బయట ఉన్నది పాలిషింగ్ సర్ఫేస్. ఓకే, సో ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్కి ఏదైతే మిడ్ పాయింట్ ఉందో దాన్నే పోల్ అంటారు. సో ఇక్కడ మిర్రర్కి ఏదైతే మిడ్ పాయింట్ ఉందో దాన్నే పోల్ అంటారు. సో P = పోల్ అనే మాట నేను రాస్తే బాగుంటుంది. P = పోల్. సో ఓకే, సో ఇది పోల్ కదా. నెక్స్ట్ ఇంకొక పని చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్పీర్ కదా. సో దీన్ని ఇలా కంప్లీట్ చేశాను అనుకో, ఇలా కంప్లీట్ చేస్తే ఒక స్పీర్ కనిపిస్తుంది, అంటే ఒక బాల్ కనిపిస్తుంది అనమాట. ఇలా బాల్ కనిపించేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే మనం మిర్రర్గా తీసుకున్నాం. సో ఇలా ఒక స్పీర్ కంప్లీట్ చేసామనుకోండి, అప్పుడు దీని నుండి ఒక స్పీర్ కనిపిస్తుంది. ఈ స్పీర్కి మిడ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ C = సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ మొత్తం కర్వేచర్ ఉంది కదా, ఈ మొత్తం స్పీర్ ఉంది కదా, దీనిలో ఆ సెంటర్ పాయింట్. మీకు అర్థం కాకపోయి ఉంటుంది, వేరేలా చెప్తా. ఇక్కడ ఒక బాల్ కనిపిస్తుంది కదా, ఈ బాల్ని మనం కూడా కట్ చేసామనుకోండి, కరెక్ట్గా ఇలా కట్ చేస్తే
ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా ఒక కాన్కేవ్ మిర్రర్ అయ్యిందనుకో, ఈ మిడ్లో ఒక పాయింట్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ మిర్రర్ నుండి పడిన తర్వాత ఈ మిడ్లో ఒక పాయింట్ ఉంటుంది, దీన్నే సి అంటారు. సో ఇలానే మనం కూడా ఈ మిర్రర్ని ఒక స్పియర్, ఒక పెద్ద బాల్లా చేస్తే ఆ బాల్ కంటూ ఒక మిడ్ పాయింట్ ఉంటే ఆ మిడ్ పాయింట్కి మనం పెట్టుకుంటున్న పేరు సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పేరు పెట్టుకుంటాం. సో ఈ టైప్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పేరు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ టైప్గా 2 అర్థమయ్యాయి, ఒకటి పోల్ అనే మాట, ఇంకొకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే మాట. ఇప్పుడు మీకు చెప్పబోయేది అసలైనది ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పోల్ నుండి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఒక డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు కూడా ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్నే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే రేడియస్ అనేవచ్చు. సో దీన్ని రేడియస్ అనే మాట వాడేస్తే సూపర్గా ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఈ రేడియస్ అనేది మనం ఇంకా బ్యూటిఫుల్ మాట ఎలాగ వాడచ్చు అంటే రేడియస్ ఆఫ్, దేనికి సంబంధించిన రేడియస్ ఇది, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో కర్వేచర్కి సంబంధించింది, ఈ మొత్తం స్పియర్కి సంబంధించింది కాబట్టి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనే మాట వాడచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక పాయింట్ క్లియర్ అయింది. సో రేడియస్ అనే మాట వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఒకటే లైన్లో ఉన్నాయి. మీరు అవునా కాదన్నా అన్నీ కూడా ఒకటే లైన్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒకటే లైన్, ఈ ప్రిన్సిపల్ ఇక్కడ పోల్ అనేది ఒకటే లైన్, ఇదంతా కూడా ఒకటే లైన్లో ఉంది కదా. సో ఈ కరెక్ట్గా మిడ్ నుండి వెళ్తుంది. ఈ లైన్కి మనం పెట్టుకున్న పేరు, మనం కాదు సైంటిస్టులు పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అని పేరు పెట్టారు. సో దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రిన్సిపల్ యాక్సిస్ అనే పేరు పెట్టుకున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకటే లైన్లో ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా మిడ్ నుండి వెళ్తూ ఉంటాయి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకొక పేరు కనిపిస్తుంది, అది ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే కదా ఇదే ఒక ఏంటిది, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ కదా. ఈ కాన్కేవ్ మిర్రర్ మీద నేను లైట్ రేస్ వేసాను. సో ఇలా ఒక లైట్ రే వేసాను, ఇలా ఒక లైట్ రే వేసాను, ఇలా ఒక లైట్ రే వేసాను, ఇలా ఒక లైట్ రే వేసాను. సో ఈ లైట్ రేస్ అన్నీ ఏమవుతాయి అంటే ఈ కాన్కేవ్ మిర్రర్కి ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఈ రేస్ అన్నిటిని కూడాను ఇలా రిఫ్లెక్ట్ చేస్తాయి. సో నువ్వు ఇలా లైట్ రే వేస్తే అది ఈ రకంగా వచ్చింది, పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొక లైట్ రే వేస్తే ఇంకో లైట్ రే కూడా ఇలా వచ్చింది. సో ఇదే పాయింట్. ఇంకో లైట్ రే వేస్తే ఇంకో లైట్ రే కూడా ఇలా వెళ్ళింది, ఇంకో లైట్ రే వేస్తే ఇంకో లైట్ రే కూడా వెళ్ళింది. సో మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి, లైట్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయిపోతున్నాయి. సో ఆ పాయింట్నే ఏమని చెప్తారంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోకస్. సో ఎఫ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్ పెడుతున్నా, ఎఫ్ ఈక్వల్స్ టు ఫోకస్ అనే దీని పేరు. సో బాగా గుర్తుంచుకోండి, లైట్ రేస్ అన్నీ కూడా ఒక ప్లేస్లో మీట్ అయితే దాన్నే ఫోకస్ అంటాం. సో ఇలా ఫోకస్ అంటాం. అయితే ప్రతిసారి కూడాను మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రతిసారి కూడాను ఏదైతే ఈ ఫోకస్ ఉందో ఈ ఫోకస్కి ఏదైతే ఈ ఫోకస్ ఉందో ఫోకస్కి అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈ మధ్యన ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని ఏమంటాం తెలుసా, ఫోకల్ లెంత్ అంటాం. సో ఇక్కడ చూసారా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందా, ఇక్కడ పోల్ ఉందా, కరెక్ట్గా స్పెరికల్ మిర్రర్కి ఈ కాన్కేవ్ మిర్రర్కి మిడ్ పాయింట్ ఉన్న ఈ పోల్కి అండ్ ఇక్కడ ఈ ఫోకస్కి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ అనే మాట వాడతారు. సో ఇప్పుడు ఎన్ని పేర్లు నేర్చుకున్నారు ఒకసారి చూద్దామా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మిర్రర్కి కరెక్ట్గా మిడ్ పాయింట్ని పోల్ అంటాం, పాయింట్ 1 పోల్. దాని తర్వాత ఈ స్పియర్ మొత్తానికి కూడా ఒక స్పియర్ అనేది ఫామ్ చేస్తే ఆ స్పియర్ మొత్తానికి మిడ్ పాయింట్ ఒకటి ఉంటుంది, సెంటర్ ఒకటి ఉంటుంది, దాన్ని సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే మాట వాడాం. పాయింట్ 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి కరెక్ట్గా ఆ ఎండ్ పోల్ వరకు కూడా ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అంటాం. సో ఇది కర్వేచర్కి సంబంధించిన రేడియస్ కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనే పేరు వాడతాం. ఓకే, ఇవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి, ఇవన్నీ స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కదా, కాబట్టి ఆ స్ట్రైట్ లైన్కి పెట్టుకున్న పేరు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో మనం ఏదైనా లైట్ రేస్ అన్నీ కూడాను వేస్తే అవి ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతున్నాయి. సో ఆ పాయింట్కి ఏమని పేరు పెట్టుకుంటామంటే ఫోకస్, ఆ పాయింట్కి పెట్టుకున్న పేరు ఫోకస్. సో ఈ ఫోకస్ నుండి కూడాను ఏదైతే పోల్కి ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఉంటుందో దాన్ని ఫోకల్ లెంత్ అనే మాట వాడతాం. ఇది మ్యాక్సిమం కూడాను అన్నిటికి సంబంధించిన విషయాలు. సో మ్యాక్సిమం అన్ని విషయాలు కూడా చెప్పాం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇదే దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవే వాటన్నిటినీ కూడా ఇప్పుడు నేను దేని పరంగా చెప్తానంటే కాన్కేవ్ మిర్రర్ అయిపోయింది కదా, ఈసారి కాన్వెక్స్ మిర్రర్ త్రూ చెప్తాను.
ఈసారి కూడాను ఈసారి కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్గా పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే, కరెక్ట్గా మిడ్లో లైన్ ఉంటుంది కదా, మిడ్ పాయింట్ మిర్రర్కి సంబంధించినంత వరకు మిడ్లో ఒక పాయింట్ ఉంటుంది కదా, దాని పేరు పోల్. ఇది పోల్. ఓకే, పోల్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పోల్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో నెక్స్ట్ చూడండి, ఇది పోల్ కదా. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎలాగో మిడ్లో ఉంది. సో ఇలా మిడ్. సో ఇక్కడ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఇది అయినప్పటికీ కూడాను సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది మాత్రం ఇదే. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ పాయింట్ దగ్గర ఉంది సి. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ పోల్కి ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇక్కడ కూడాను సేమ్ అనమాట. ఇక్కడ కూడాను మనం కన్సిడర్ చేసేది ఆర్ అనే పాయింటే చేద్దాం. సో ఇక్కడ కూడాను ఫోకస్ ఉంది కదా, ఈ ఫోకస్కి దీనికి ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ కూడా ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేసేది స్మాల్ ఎఫ్. ఓకే, స్మాల్ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. సో దీనికి కూడా ఫోకస్ ఉంటుంది, రేడియస్ కర్వేచర్ ఉంటుంది, అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇవి. సో ఇవి వీటికి సంబంధించినంత వరకు కూడాను ఇన్ఫర్మేషన్. అయితే మీకు మాట ఇచ్చాను, నేను వీటిని జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రం ఇలా చెప్తున్నాను. ఇప్పుడు అసలైన ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇదొక పెద్ద స్పీర్. ఈ స్పీర్లో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే, ఏదైతే చిన్న పార్ట్ ఉందో ఈ ఇక్కడ రిఫ్లెక్టింగ్ పార్ట్ ఉందో, ఈ రిఫ్లెక్టింగ్ పార్ట్ని ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఈ కాన్కేవ్ మిర్రర్ని మనం కాస్త ఎక్స్టెండ్ చేసామంటే ఇది ఒక పెద్ద స్పియర్లా కనిపిస్తుంది. ఇది సిచ్యువేషన్. సో ఈ కాన్కేవ్ మిర్రర్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తే కాన్కేవ్ కాస్త దీనిలా కనిపిస్తుంది, మిర్రర్ లాగా. సో ఒక పెద్ద స్పియర్లా కనిపిస్తుంది. సో మీకు అన్నిటికన్నా ఫస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తానికి సంబంధించినంత వరకు మిర్రర్కి మిడ్ అంటూ ఒక పాయింట్ ఉంటుంది. సో మిర్రర్కి మిడ్ అంటూ ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి దాని పేరు పోల్. సో మిర్రర్కి మిడ్ అంటూ ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ పేరు ఏంటంటే పోల్. సో ఒకటి క్లారిటీ వస్తుందా? సెకండ్ చూద్దాం. ఈ మొత్తం మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను ఇదంతా ఒక పెద్ద స్పీర్ అనుకుంటే, ఈ స్పీర్కి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ని ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఆ పాయింట్ మనం పెట్టుకున్న పేరు ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. మీకు లాస్ట్ పార్ట్లో ఒక ఇమేజ్ చూపించారు స్పీర్ అనేది. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న కాన్కేవ్ మిర్రర్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తే ఇదంతా కూడా పెద్ద స్పీర్ అవుతుంది కదా. ఆ స్పీర్లో సెంటర్గా ఉన్న పాయింట్ పేరు ఇక్కడ మనం పెట్టుకుంటున్న పేరు సెంటర్ ఆఫ్ కర్వేచర్. క్లారిటీ వచ్చింది. సో సెకండ్ పాయింట్ క్లారిటీ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్తాను అసలు చూడండి, ఈ రెండిటికి ఈ పోల్కి అట్ ద సేమ్ టైం ఈ పోల్కి అదే రకంగా ఈ పోల్కి సెంటర్కి ఉన్న డిస్టెన్స్ యాక్చువల్లీ రేడియస్. ఓకే, ఈ పోల్కి ఈ సెంటర్కి ఈ ఫుల్గా ఉన్న ప్లేస్ పేరు రేడియస్ అనమాట. సో ఇది రేడియస్. అయితే చాలాసార్లు ఒక కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. ఈ రేడియస్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనే పేరుతో పిలుస్తాం అనుకోండి, మనం ఇక్కడ తెలుసుకున్నాం. కాకపోతే చాలాసార్లు కన్ఫ్యూజ్ వస్తుంటుంది. ఈ రేడియస్ అంటే ఏ రేడియస్, దేనికి సంబంధించిన రేడియస్ అనుకుని చాలాసార్లు ల్యాబ్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందంటే, చాలాసార్లు ల్యాబ్కి వెళ్ళేటప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా? మా సిచ్యువేషను ఇక్కడ ఈ మిర్రర్ కనిపిస్తుందా, ఈ మిర్రర్కి ఉన్న ఈ సెంటర్ని ఏమని పిలుచుకునే వాళ్ళం అంటే కొన్నిసార్లు దీన్ని ఈ సెంటర్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకుని, ఈ సెంటర్ని సి అనుకుని పిలుచుకునేవాళ్ళం. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ సెంటర్ని ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అంటే ఇది అనరు, దీన్ని పెట్టుకునే పేరు ఏంటంటే పి. ఇది యాక్చువల్లీ పోల్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న దీన్ని పోల్ అంటారు. సో ఇక్కడ నుంచి కూడాను మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అవకాశం ఒక దొరికితే దీన్ని పోల్గా మాత్రమే చూడండి. సో మీరు అనవసరంగా మీరు కూడాను కన్ఫ్యూజ్ అయ్యారనుకో, ఇంకా మీకు మాకు తేడా ఉండదు అనమాట. సో ఇది పోల్లా మాత్రమే చూడండి, భలే ఉంటుంది. ఓకే, అయితే ఈ కాన్వెక్స్ లెన్స్కి సంబంధించినంత వరకు ఈ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినంత వరకు ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినంత వరకు ఇంకొక టెక్నికల్ టర్మ్ కూడా ఉంది. సో ఈ టెక్నికల్ టర్మ్ ఏంటంటే, టోటల్గా ఏదైతే మొత్తం డిస్టెన్స్ ఉందో, సో మొత్తం డిస్టెన్స్ అంటే చూపిస్తారు చూడండి, ఏదైతే టోటల్గా డయామీటర్ ఉందో, ఈ సర్కిల్కి సంబంధించిన ఇదంతా ఉందో దీన్ని డయామీటర్ అంటారు కదా. ఈ డయామీటర్ని ఏమని పిలుస్తారంటే అపర్చర్ అంటారు. APERTURE అపర్చర్ అంటారు. సార్ ఈ అపర్చర్ అనే పదం మనకు అవసరమా అంటే, ఎస్, పదం అనేది అవసరమే. ఎందుకు అంటే ఇది ఎంత పెద్ద అపర్చర్ అయితే, అంటే పెద్దది అయ్యిందనుకోండి ఎక్కువ లైట్ తీసుకుంటుంది, చిన్నది అయ్యిందనుకోండి చిన్న లైట్ తీసుకుంటుంది. ఈ అపర్చర్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు తెలుసా? కెమెరాస్ కొంటుంటారు కదా కొంతమంది. సో కెమెరా కొనేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ అపర్చర్ పెద్దది ఉండేటట్లు తీసుకుంటారు, అంటే పెద్దది, ఎందుకంటే సో దట్ ఎక్కువ లైట్ వస్తుంది అనే ఫీలింగ్తో అనమాట. సో ఈ అపర్చర్ అనే కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. పోల్ అనేది సెంటర్ ఆఫ్ ది మిర్రర్, అంటే సెంటర్ ఆఫ్ ది మిర్రర్కి సంబంధించింది పోల్. ఓకే,
అదే మొత్తం స్పియర్కి సంబంధించిన ఆ కర్వేచర్ ఉంది కదా, ఆ స్పియర్కి సంబంధించిన సెంటర్ అనమాట సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. సో ఇక్కడ మీకు కొంత క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ మొత్తం విషయం మీద. ఇప్పుడు నేను చెప్పబోయేది చూడండి అసలైనది. చూడండి. ఇప్పుడు కానీ లైట్ రేస్ కానీ అన్నీ కూడాను ఒక్కసారిగా ఇలా పడ్డాయి అనుకోండి, ఇవన్నీ కూడాను పడిన లైట్ రేస్ అన్నీ కూడాను ఇక్కడ పడితేనే కదా, ఈ మిర్రర్ మీద పడిన లైట్ రేస్ అన్నీ కూడాను ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేటప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేటప్పుడు అన్నీ కూడాను ఒక పర్టికులర్ ప్లేస్లో మెర్జ్ అయిపోతాయి. సో ఈ పర్టికులర్ ప్లేస్లో మెర్జ్ అయిపోతుంది కదా, ఆ ప్లేస్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఫోకస్ అనే పేరు పిలుస్తున్నాం. సో ఈ ప్లేస్ని ఫోకస్ అని అంటాం. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పోల్కి అట్ ద సేమ్ టైం ఈ ఫోకస్కి ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఆ డిస్టెన్స్కి పెట్టుకున్న పేరు ఏంటంటే ఫోకల్ లెంత్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇంతకుముందు మీకు చెప్పింది ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఈ ఫోకల్ లెంత్ అనేది ఎలా ఉంటుంది తెలుసా, ఈ టోటల్ రేడియస్ ఉందా, ఈ టోటల్ రేడియస్లో హాఫ్ ఉంటుంది. సో టోటల్ రేడియస్లో హాఫ్ ఉంటుంది. సో ఇన్ జనరల్ మోస్ట్ సిచ్యువేషన్స్లో ఏవైతే స్పెరికల్ మిర్రర్స్ ఉంటాయో, అంటే కాన్కేవ్, కాన్వెక్స్, ఈ టైప్ ఆఫ్ ఈ మిర్రర్స్ అన్నింటిలో కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్లో హాఫ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇప్పుడు చెప్పింది, ఎందుకంటే చాలాసార్లు వీటి మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఈ ఫోకల్ లెంత్కి దీనికి సంబంధించినంతవరకు కూడా. సో ఇప్పుడు మీకు సంబంధించినంతవరకు కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకొక సిచ్యువేషన్ చెప్తా చూడండి. ఇప్పుడు చెప్పిన ఇదంతా ఉంది కదా, దీని అంతటినీ కలుపుకొని ఒక లైన్ అనేది కలుపుతూ ఉంటుంది. సో ఈ పోల్ని ఈ పోల్ని అదే రకంగా ఈ ఫోకస్ని అదే రకంగా ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని అండ్ ఈ ఎండ్ వరకు ఇవన్నీ కూడాను మెర్జ్ చేసేటట్లు ఒక లైన్ వస్తుంది. ఈ లైన్కి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనే పేరు అనేది పెట్టుకున్నాం. ఇది టోటల్గా ఒక మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను, ఒక కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను ఈ టైప్గా సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ప్రతి దాని యొక్క పేరు కూడాను తెలుసు. అపేర్చర్ అన్నా తెలుసు, దాని తర్వాత ఫోకస్ అన్నా తెలుసు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నా తెలుసు, పోల్ అన్నా తెలుసు విత్ క్లారిటీ. పోల్ అంటే కరెక్ట్గా మిర్రర్ మిడ్లో ఉండేది. సో ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఇప్పుడు అసలైనది ఏంటంటే రే డయాగ్రామ్స్ అనేవి ఎలా డ్రా చేస్తారు. సో మీరు రకరకాలుగా చూస్తుంటే మాటకి కూడా ఏమనిపిస్తుంది, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాము, ఒక లైటర్ తీసుకుని వస్తున్నాం, అది మెర్జ్ అయిపోద్ది అనుకుని చెప్తున్నాం. ఎలా మెర్జ్ అవుతుంది, అసలు ఏ రకంగా జరుగుతుంది, దాని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి అనేది తెలిస్తే బాగుంటుంది కదా. సో ఈ రకంగా తెలియాలంటే మీకు కొన్ని రూల్స్ చెప్తాను. దేనికి సంబంధించిందంటే ముందు కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన కొన్ని రూల్స్ చెప్తాను. ఎప్పుడైతే ఆ రూల్స్ మీకు తెలుస్తాయో మీరు కూడాను ఎలాంటి స్పెరికల్స్ అయినా ఎలాంటి దాటికైనా సరే మీరు కూడా ఇప్పుడు వాటిని డ్రా చేయగలరు. ఎలాంటి వాటికి సంబంధించింది అయినా సరే మీరు డ్రా చేయగలరు. సో ఒక్కొక్క దానికి సంబంధించి చేద్దాం. దీనికి వెళ్ళడానికన్నా ముందు మీకు ఒక చిన్న సిల్లీ క్వశ్చన్ అడుగుతా. సో ఇదొక పెద్ద బాల్. ఈ బాల్కి నేను ఇలా కట్ చేస్తాను, 2 sides ఇలా కట్ చేస్తే ఇటువైపు నాకు వచ్చే పార్ట్ ఏంటి, సో ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్ ఏంటి అండ్ రైట్ సైడ్ వచ్చే మిర్రర్ ఏంటి చెప్పగలరా? రైట్ సైడ్ వచ్చే మిర్రర్ అనేది ఇది యాక్చువల్లీ కాన్వెక్స్. కాన్వెక్స్. అండ్ ఇటువైపు కట్ చేసిన తర్వాత వచ్చిన మిర్రర్ ఏంటి, సో ఇక్కడ కట్ చేస్తే వచ్చిన మిర్రర్ అనేది కాన్కేవ్ మిర్రర్. ఇది. సో ఈ రెండు కూడా ఒక స్పియర్లో పార్ట్ కాబట్టి దీనికి అందుకే ఏం పేరు పెట్టారంటే స్పెరికల్ మిర్రర్స్ అనే పేరు పెట్టారు. సో మిర్రర్ స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను కదా, మిర్రర్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా 3 ఉన్నాయి అనుకునే. ఈ 3లో ఒకటేంటంటే ప్లెయిన్ మిర్రర్ అయితే సెకండ్ క్వాలిటీ ఏంటంటే స్పెరికల్ మిర్రర్స్. సో ఈ స్పెరికల్ మిర్రర్స్ అనేవి సెకండ్ది. సో ఈ స్పెరికల్ మిర్రర్స్లోనే ఇంకొకటి ఏం మెర్జ్ అయ్యాయి అంటే ఒకటి కాన్కేవ్ ఇంకొకటి కాన్వెక్స్. ఇది సిచ్యువేషన్. సో ఆ రూల్స్ చెప్పడానికన్నా ముందు మీకు చిన్న ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్ చేశానంటే మీరు ఇక దూసుకుని వెళ్ళిపోతారు. సో లాస్ట్ లెసన్లో మీకు ప్లెయిన్ మిర్రర్కి సంబంధించినంత వరకు చెప్పాను. సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ నుంచి ప్యారలల్ రేస్తో మాటకి కూడా ప్యారలల్ రేస్తో మాట్లాడుతూ ఉంటాం. సో ఇదొక ప్లెయిన్ మిర్రర్. ఇదొక ప్లెయిన్ మిర్రర్, దీని నుండి ఒక ప్యారలల్ రేస్ అనేవి వచ్చాయి. సో ఇలా వచ్చిన రేస్ ఎలా వెళ్తాయి, ఇలా వచ్చినవి ఇలా బ్యాక్కి వెళ్ళిపోతాయి, ఇలా వచ్చినవి ఏ డైరెక్షన్లో వచ్చాయి అదే డైరెక్షన్ బ్యాక్కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇన్ జనరల్ ప్లెయిన్ మిర్రర్కి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక నార్మల్ డ్రా చేసామనుకోండి. నార్మల్ మీన్స్ కరెక్ట్గా. సో ఇలా నార్మల్ డ్రా చేస్తే ఏదైతే ఇన్సిడెంట్ రే వచ్చిందో దానికి అండ్ రిఫ్లెక్టెడ్ రేకి ఏదైతే రిఫ్లెక్టెడ్ రే ఉందో ఈ రెండింటికి మధ్య యాంగిల్ అనేది సేమ్ అనమాట. ఈ రెండింటికి మధ్య యాంగిల్ అనేది 0 ఉండడం వల్ల
అది ఎటువైపు నుండి వచ్చిందో అటువైపు నుండి వెళ్ళిపోయింది. ఇది కామన్, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఒక నార్మల్ని మనం డ్రా చేసుకుని దాన్ని బేస్గా చెప్తున్నాం. అయితే ఇందాక నుండి కూడాను మనం ఏం చేస్తున్నామంటే ఒక కాన్కేవ్ మిర్రరో ఒక కాన్వెక్స్ మిర్రరో ఇలా రకరకాలు తీసుకుంటున్నాం. ఇలా రకరకాలు తీసుకొని వాటి సంగతి ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, మాటికి కూడా దీని మీద ఒక రే వచ్చి పడింది, ఇలా రే వచ్చి పడింది, అది ఇలా ఇటువైపు వెళ్ళిపోయింది, అది అటువైపు వెళ్ళిపోయింది, ఇలా రే వచ్చి పడింది, అది ఇలా వెళ్ళిపోయింది, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అసలు ఇన్ జనరల్ ఇక్కడ ఏం జరుగుతుంది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ స్పెరికల్ మిర్రర్స్ అనేవి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో అవ్వా, ఇక్కడ ఈ స్పెరికల్ మిర్రర్స్ అనేవి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఫాలో అవ్వా. ఇక్కడ కూడా దీని సంగతి ఏంటి, దీనికంటూ సపరేట్ రూల్స్ ఏమైనా ఉంటాయా అనుకుని పెద్ద క్వశ్చన్ చాలామందికి వస్తూ ఉంటుంది. సో దీనికి కూడాను లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అప్లై అవుతుంది. అసలు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమని చెప్తుంది, మొదటగా ఏదైతే ఇన్సిడెంట్ రే వచ్చిందో అది నార్మల్తో మనం చూసేటప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు కూడా అంతే యాంగిల్ ఉండాలి, రెండింటి మధ్య యాంగిల్ సేమ్గా ఉండాలి. సో ఇక్కడ బాగా జూమ్ చేద్దాం. అసలు కాన్కేవ్ మిర్రర్ అన్న కాన్వెక్స్ మిర్రర్ అన్న అసలు ఏముంటుంది, ప్రతిదీ కూడాను ఒక స్మాల్ మిర్రర్సే, ప్రతిదీ కూడాను ఒక స్మాల్ మిర్రర్సే. సో ఇక్కడ కూడాను ఒక ప్లెయిన్ మిర్రర్ ఉంటుంది, ఇక్కడ కూడాను ఒక ప్లెయిన్ మిర్రర్ ఉంటుంది. ఇలా రకరకాల ప్లెయిన్ మిర్రర్స్ అన్నీ కలిపి ఇక్కడ ఫామ్ అయింది ఒక కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, అవన్నీ కలిపి ఫామ్ అయిన ఒక కాన్కేవ్ మిర్రర్. అంతేగాని స్పెషల్గా ఇదేదో డిఫరెంట్గా ఫామ్ అయింది అనుకోని ఫీలింగ్ ఏం లేదన్న. సో ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ మిర్రర్ మీదకి వచ్చేసి తగిలింది. సో కాన్కేవ్ మిర్రర్లో ఉన్న ఒక చిన్న పార్ట్ మీద ఇలా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాన్కేవ్ మిర్రర్కి ఒక నార్మల్ డ్రా చేయాలి. సో మిర్రర్కి ఎప్పుడు కూడా 90 degrees యాంగిల్లో ఒక మిర్రర్ని ఫామ్ చేయాలి. సో 90 degrees యాంగిల్లో ఒక మిర్రర్ని ఇప్పుడు ఫామ్ చేస్తున్నాం చూడండి. ఇలా 90 degrees 1 2 3 4 5 ఇలా 90 degrees యాంగిల్లో మేక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒక కొంత యాంగిల్తో వచ్చి ఈ రకంగా పడుతుంది. ఇప్పుడు కొంత యాంగిల్తో వచ్చి పడేటప్పుడు ఇప్పుడు ఇన్సిడెంట్ రే కదా ఇది, ఈ ఇన్సిడెంట్ రే అనేది కొంత యాంగిల్తో వచ్చి పడేటప్పుడు నార్మల్ నుండి అంతే యాంగిల్తో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఎస్, అంతే యాంగిల్తో ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింటుంది. సో ఇది స్పెరికల్ మిర్రర్ ఈ యాంగిల్తో ఉండడం వల్ల వచ్చిన లైట్ రేస్ కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ యాంగిల్ I ఈక్వల్స్ టు ఇక్కడ పరిస్థితి ఏంటి, యాంగిల్ R. సేమ్ దీనికి కూడా అంతే. సో ఇక్కడ కూడా ఒక ప్లెయిన్ మిర్రర్ ఉంటుంది. ఈ ప్లెయిన్ మిర్రర్ నుండి ఒక నార్మల్ డ్రా చేసామనుకోండి. సో నార్మల్ డ్రా చేస్తే సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది I వస్తే ఇది ఒక కొంత యాంగిల్ మేక్ చేస్తే సేమ్ యాంగిల్తో ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా వెళ్తూ ఉంది. సో ఇది కూడాను లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఫాలో చేస్తుంది అనే విషయం మీరు హ్యాపీగా గుర్తుంచుకోవచ్చు. సో హ్యాపీగా చేసుకోవచ్చు, నో టెన్షన్ అంటారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వర్క్స్ ఈవెన్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్ ఆల్సో. ఓకే, ఇది కండిషన్ అనమాట. సో అందు గురించే ఈ వచ్చిన రేస్ అనేవి హ్యాపీగా బ్యాక్కి వెళ్ళిపోకుండా ఈ రకంగా వచ్చాయి. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే కాన్కేవ్ మిర్రర్ని ఇక నుంచి మీకు ఎవడు ఎంత పెద్ద లెక్క ఇచ్చినా సరే, ఎవడు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా సరే ఇక నుంచి మీరు ఈజీగా చేసేసుకుంటారు. నేను కొన్ని రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ అలా హ్యాపీగా గుర్తించేసుకోండి. మీరు ఒకవేళగా నా రూల్స్ అలా గుర్తించుకుంటే మీకు రేపొద్దున్న ఎలాంటి డయాగ్రామ్ వేసినా సరే మీరు హ్యాపీగా డ్రా చేసేవచ్చు. ఎలాంటి డయాగ్రామ్ ఇచ్చినా సరే మీరు హ్యాపీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్తాను, రూల్ నెంబర్ 1. సో రూల్ నెంబర్ 1 ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక లైట్ రే ఉంది. ఓకే, ఏదైనా ఒక లైట్ రే ఉంది, ఆ లైట్ రే అనేది ప్యారలల్గా వచ్చింది. సో ఇలా ప్యారలల్గా వచ్చి కాన్కేవ్ మిర్రర్కి తాకింది. ఇలా ప్యారలల్గా వచ్చి కాన్కేవ్ మిర్రర్కి తాకితే అది ఎటువైపు నుండి వెళ్తుంది తెలుసా, కరెక్ట్గా ఫోకస్ నుండి వెళ్తుంది. సో కరెక్ట్గా ఫోకస్ నుండి వెళ్తుంది. ఇదే ఫస్ట్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 అంటే, సో ఇది కానీ ఒకవేళ కానీ కరెక్ట్గా ప్యారలల్గా వస్తే అది ఫోకస్ నుండి వెళ్తుంది. సింపుల్ రూల్ 1 కదా. సెకండ్ రూల్ 1 చూద్దాం. సెకండ్ రూల్ 2. సో ఈసారి రూల్ 2 చూద్దాం. ఈ రూల్ 2 ఇప్పుడు కానీ ఏదైనా ఒక లైట్ రే అనేది ఇప్పుడు ఎలా వెళ్తుంది తెలుసా, ఫోకస్ నుండి వెళ్తుంది. ఈసారి ఎలా వెళ్తుంది, ఫోకస్ నుండి వెళ్తుంది. ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది ఫోకస్ నుండి వెళ్తుందో, ఒక లైట్ రే అనేది ఫోకస్ నుండి వెళ్తే ఆ లైట్ రే అనేది ఎలా వెళ్తుంది తెలుసా, ప్యారలల్గా వెళ్ళిపోద్ది. ఓకే, ఆ లైట్ రే అనేది ఇప్పుడు ఎలా వెళ్తుంది, ప్యారలల్గా వెళ్ళిపోద్ది. దేనికి ప్యారలల్గా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోద్ది. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇది కాన్సెప్ట్. సో నీకు
ప్యారల్గా వస్తే ఫోకస్ నుండి వెళ్తుంది, ఫోకస్ నుండి వస్తే ప్యారల్గా వెళ్తుంది. సింపుల్గా ఉంది రూల్. ఇంకొక సిచ్యువేషన్ చూపిస్తాను. ఈసారి ఈ సిచ్యువేషన్ ఇంకా నీకు ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఈజీయే. సో రూల్ నెంబర్ 3 చూద్దాం. రూల్ నెంబర్ 3, ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఉంది, ఏదైనా ఒక లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తుంది. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి అనమాట వెళ్తుంది. ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తుంది. మంచిగా డ్రా చేస్తారు చూడండి. ఇలా ఏదైనా ఒక లైట్ రే అనేది ఎలా వెళ్తుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తుంది. ఓకే, ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తే లైట్ రే అనేది, ఇలా లైట్ రే ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి టచ్ అయితే అది బ్యాక్ కూడాను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వచ్చేస్తుంది. ఓకే, సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఒక లైన్ కానీ వెళ్ళిందా తిరిగి బ్యాక్ వచ్చేస్తుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే నీకు ప్లెయిన్ మిర్రర్లో ఒక లైట్ రే అనేది ప్యారలల్గా విత్ 0 degrees యాంగిల్తో వస్తే ఆ లైట్ రే అనేది ఇలా వచ్చింది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది కదా. సేమ్ సిచ్యువేషన్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఒక లైట్ రే అనేది ముందుకైనా వెనక్కైనా రెండు వైపులకు కూడా వెళ్ళిపోవచ్చు. సో అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా 4th రూల్ అనేది చెప్తా. అండ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. రూల్ నెంబర్ 4 ఫర్ కాన్కేవ్ మిర్రర్స్. ఈ సిచ్యువేషన్ ఇంకేం మిగిలిపోయింది, అన్ని దగ్గర నుండి చూస్తాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ నుండి చూస్తాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఇంకా పోల్. ఏదైనా ఒక లైట్ రే కరెక్ట్గా పోల్ మీద పడింది అనుకో, ఆ పోల్ మీద పడింది విత్ సేమ్ యాంగిల్తో బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక యాంగిల్ తీటా మేక్ చేసింది అనుకో, ఇన్సిడెంట్ రే అనేది విత్ యాంగిల్ అయితే వస్తే సేమ్ యాంగిల్తో బయటకు వచ్చేస్తుంది, సేమ్ యాంగిల్తో బయటకు సింపుల్ కాన్సెప్ట్, ఒకటే ఒక మాట. సో ఇక్కడ యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ రెండు కూడా ఎలా ఉంటాయంటే ఈక్వల్. రెండు కూడా యాంగిల్ ఐ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ ఉంటుంది. సిచ్యువేషన్ ఇది. సో ఇది ఎలా ఉంటుందంటే సేమ్ ఇక్కడ మనకి ఒక ప్లెయిన్ మిర్రర్లో ఎలా వచ్చి ఎలా వెళ్తాయో సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మొత్తానికి సంబంధించినంతవరకు కూడా విత్ ఏ యాంగిల్తో ప్రిన్సిపల్ యాక్సిస్ టచ్ అయితే అదే యాంగిల్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఇక్కడ నార్మల్ రేగా పనిచేస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లైట్ రేస్ అన్నీ కూడాను, కాన్కేవ్ మిర్రర్లో లైట్ రేస్ అన్నీ కూడాను ఎలా వస్తున్నాయి. ఇప్పుడు దీని కేస్ మిర్రర్కి ఏదైనా టచ్ అయితే ప్రతి లైట్ రేని కూడాను లోపలికి కన్వర్జ్ అయ్యేటట్లు చేస్తుంది. సో ఎక్కడ చూసినా సరే లైట్ రే అనేది లోపలికి వచ్చేటట్లు చేస్తుంది. సో దీనికి అందుకే ఏమని పేరు పిలిచారంటే కన్వర్జింగ్ రేస్ అని పిలిచారు. సో దీనికి ఇంకొక పేరు కూడా ఏముందంటే కన్వర్జెంట్ మిర్రర్. అంటే లైట్ రేస్ అన్నిటిని కూడాను కన్వర్జ్ చేస్తుంది కాబట్టి దీనికి కన్వర్జింగ్ మిర్రర్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దామంటే ఈసారి రూల్స్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్కి చెప్తా. సో ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్కి మీకు చెప్పామనుకో సేమ్ రూల్స్ ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్, సేమ్ రూల్స్. ఈ కాన్వెక్స్ మిర్రర్కి చెప్తాను చూడండి. ఇది మీకు తెలిసిపోయిన తర్వాత రే డయాగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా వేసేస్తారు. ఒక్కొక్క రే డయాగ్రామ్ కూడా ఈజీగా అయిపోద్ది. సో ఒక్కొక్కటి చేసేద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ రూల్స్ అనేవి సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. ఏం తేడా ఉండదు. ఫస్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక లైట్ రే ఉంది. ఓకే, ఇప్పుడు లైట్ రే ఏముంది ఈసారి ప్యారలల్గా వచ్చింది. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చింది. ఇలా ప్యారలల్గా వచ్చిన లైట్ రే అనేది ఎలా వెళ్తుంది తెలుసా? మామూలుగా అయితే ఫోకస్కి వెళ్ళాలి కదా, ఇక్కడ ఫోకస్ వైపుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది డైవర్జ్ అయిపోద్ది. ఇది ఏ డైరెక్షన్లో డైవర్జ్ అయిపోద్ది? ఫోకస్ నుండి ఒక లైన్ అనేది బయటకు వస్తే ఎలా డైవర్జ్ అవుతుందో అలా డైవర్జ్ అవుతుంది. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఇది నీకు నచ్చినట్టుగా ఎటు పడితే అటు వెళ్ళదన్నమాట. నీకు నచ్చినట్టు ఇలా వెళ్ళిపోదు. ఓకే, నీకు నచ్చినట్టు ఇలా వెళ్ళిపోదు. ఇది ఎలా వెళ్ళిపోద్ది అంటే ఫోకస్ నుండి ఒక లైట్ రే అనేది ఒకవేళ వస్తే, సో ఒక ఫోకస్ నుండి ఒక లైట్ రే అనేది వస్తే ఎలా డైవర్జ్ అవుతుందో అలా డైవర్జ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏదైనా ఒక లైట్ రే అనేది ప్యారలల్కి వస్తే, ఇప్పుడు ఏంటంటే ఒక లైట్ రే అనేది ఎలా వచ్చింది తెలుసా? ఫోకస్ వైపుగా వస్తుంది అనుకుందాం. సో ఒక లైట్ రే అనేది ఫోకస్ వైపుగా వస్తుంది, ఇలా ఫోకస్ వైపుగా వస్తుంది. సో ఇలా లైట్ రే అనేది ఒకటి ఫోకస్ వైపుగా వస్తూ ఉంటే, ఓకే, ఒక లైట్ రే అనేది ఫోకస్ వైపుగా వస్తుంటే అది ఏమవుతుంది తెలుసా? నేను చెప్పాలంటే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోద్ది. ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు ప్యారలల్గా వెళ్ళిపోద్ది. సో ఈ రకంగా ఉంటుందండి సిచ్యువేషన్. సో ఉన్నవి 2 రూల్సే, బాగా ఆలోచించండి, బాగా క్లియర్గా ఉండండి. ఓకే, సో ఈ ఫస్ట్ దానికి దీనికి సంబంధం ఏంటంటే దీంట్లో రియాలిటీకి ఇమేజ్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ ఇమేజ్ అనేది లైట్ రేస్ అనేవి మిర్రర్ కాబట్టి చక్కగా దాని ముందుగా రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇది డైవర్జింగ్ మిర్రర్ కదా, ఇదంతా కూడా లైట్ రేస్ అన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుంటుంది, సైడ్స్కి పంపించేస్తుంటుంది. కాబట్టి ఈ పరిస్థితి అనమాట. కానీ ఇక్కడ కూడా ఇది రూల్స్ ఫాలో అవుతుంది అనమాట. సో
ఒకటి ఫోకస్ నుండి బయటకు వెళ్తున్నట్టుగా, ఇంకొకటి ఫోకస్ వైపుగా వస్తున్నట్టుగా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మాటికి కూడా నేను లైట్ రేకి డైరెక్షన్స్ చూపిస్తున్నా. ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న డైరెక్షన్స్ అనేవి లేకపోతే, అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ కానీ, ఇక్కడ ఈ డైరెక్షన్ కానీ, ఇక్కడ ఈ డైరెక్షన్ కానీ, ఇక్కడ ఈ డైరెక్షన్ కానీ, ఇలా డైరెక్షన్ లేకపోతే ఈ 2 రే డయాగ్రామ్స్ ఒకేలా కనిపిస్తాయి. ఈ 2 రే డయాగ్రామ్స్ కూడా ఒకేలా ఉంటాయి. అప్పుడు నీకు ఏమర్థమవుతుంది, అది ప్యారలల్గా వచ్చిందా లేకపోతే ఫోకస్ వైపుగా వచ్చిందా నీకు ఎలా తెలుస్తుంది? ఏమీ తెలియదు అనమాట. అది సిచ్యువేషన్ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో అందుకే రే డయాగ్రామ్స్కి సంబంధించినంత వరకు కూడాను డైరెక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఒక లైట్ రే అనేది ఎలా వచ్చిందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా వస్తుంది. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా వస్తుంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా వస్తే అది రిఫ్లెక్ట్ కూడాను సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా వెళ్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా వస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా వెళ్తూ ఉంటుంది. ఇది రూల్ నెంబర్ 3 R3. అండ్ ఇప్పుడు రూల్ నెంబర్ 4 ఇంకొకటి మీరు లాజికల్గా గెస్తే చెప్పవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పడింది విత్ ఐ యాంగిల్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లైట్ రే ఐ యాంగిల్తో పడితే, ప్రిన్సిపల్ కాదు పోల్ మీద, అది రిఫ్లెక్ట్ కూడా ఎలా వెళ్తుంది అంటే సేమ్ రిఫ్లెక్టింగ్ సేమ్ ఇన్సిడెంట్ రేకి సంబంధించిన రే యాంగిల్ ఉంటుందో రిఫ్లెక్టింగ్ రేక్ కూడా అంతే యాంగిల్తో బయటకు వెళ్ళిపోద్ది అనమాట. సేమ్ యాంగిల్ ఉంటుంది ఇక్కడ రెండు కూడా. ఇది రూల్ నెంబర్ 4. ఈ 4 రూల్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రే డయాగ్రామ్స్ అనేవి క్రియేట్ చేద్దాం. సో రే డయాగ్రామ్స్ క్రియేట్ చేసి కాన్కేవ్ మిర్రర్కి, కాన్వెక్స్ మిర్రర్కి ట్రై చేద్దాం. రకరకాలవన్నీ ట్రై చేద్దాం. సో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను రే డయాగ్రామ్స్ యాక్చువల్లీ డ్రా చేస్తాను. రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడాను సేమ్ ఇలానే ఉంటాయి. సో ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటాను, దాని ముందు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. సో ఒక పెన్ అనే దాన్ని తీసుకొని, పెన్ అంటే ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ని తీసుకొని ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా రకరకాలుగా తీసుకుని వెళ్తూ ఉంటాను. ఇలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏ టైప్గా వచ్చింది రిజల్ట్స్ అనేవి ఇప్పుడు రాద్దాం. సో ఒక్కొక్కసారి ఇదే సిచ్యువేషన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే కాన్కేవ్ మిర్రర్ ఉంది కదా, ఈ కాన్కేవ్ మిర్రర్ అనే సిచ్యువేషన్లో కూడాను డ్రా చేస్తాం. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అంటే పెన్ని వెనక్కి ముందుకి తీసుకొని వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్ చేద్దాం. అక్కడ కనిపించేదాన్ని పక్కా సైంటిఫిక్గా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి చూపిస్తా. యాక్చువల్లీ ఇప్పుడు చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా నిజం చెప్పాలంటే చీకట్లో చేస్తారు. ఎందుకంటే చీకట్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే, సో చీకట్లో చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫైనైట్ అనే సిచ్యువేషన్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్ అంటే ఎక్కడో ఉంది ఆబ్జెక్ట్ అసలు మన మిర్రర్కి సంబంధించినంత వరకు కూడా అసలు దగ్గరలో కూడా లేదు, దరిదాపుల్లో లేదు. అలాంటప్పుడు దీనికి రేస్ ఎలా వస్తాయి అనేది చూద్దామా. దీనికి రే డయాగ్రామ్స్ రేస్ అనేవి ఎలా వస్తాయి చూడండి బాగా. ఎక్కడో దూరం నుండి వస్తాయి కదా, దూరం నుండి వచ్చేటప్పుడు దాని రేస్ అనేవి ఇలా వస్తాయి. సో ఇలా ప్యారలల్గా వచ్చింది, ఒక లైన్ అనేది ప్యారలల్గా వస్తే అది ఎక్కడికి వెళ్తుంది, తిన్నగా ఫోకస్కి వెళ్తుంది. సో ఫోకస్ అనే పాయింట్కి వచ్చిందా, సో ఇలా వచ్చింది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా సేమ్ ప్యారలల్గా సేమ్గా ఇంకొక లైన్ కూడా వచ్చింది. సో ఇలా ఇంకొక లైన్ ప్యారలల్గా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క లైన్ ఎక్కడికి వెళ్తుంది, తిన్నగా ఫోకస్ వైపుకి వెళ్తుంది. సో ఇక నుంచి చెప్తాను, ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే రేస్ అనేవి వచ్చి ఒక పర్టికులర్ పాయింట్లో ఇలా మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ ఫామ్ అయ్యేది డెఫినెట్లీ కూడా నీ ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్ ఈసారి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎట్ ఫోకస్. సో ఎట్ ఫోకస్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, పాయింట్ 1. సెకండ్, ఇప్పుడు ప్రతిసారి కూడా మనం దేని గురించి మాట్లాడతామంటే దాని యొక్క సైజ్ మాట్లాడతాం. ప్రతిసారి కూడా దాని యొక్క సైజ్ మాట్లాడతాం. ఇక్కడ ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా, వెరీ పాయింట్ సైజ్ ఉంటుంది. ఎంత సైజ్ ఉంటుంది అంటే పాయింట్ సైజ్ ఉంటుంది. సో పాయింట్ సైజ్ సిచ్యువేషన్ క్లారిటీ వచ్చింది. అండ్ ఇంకా మూడో సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యింది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్. సార్ నాకు రియల్ ఇమేజ్ అంటే ఏం నాకు అర్థం కాలేదంటే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్రీ బొమ్మ ఉంది. ఓకే, చిన్న ట్రీ కాదు, ఇంకోలా చెప్పాలంటే ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఉన్నాడు. ఓకే, ఈ మనిషి బొమ్మ మనిషికి సంబంధించిన రిఫ్లెక్షన్ అనేది మిర్రర్ మీద పడింది. మిర్రర్ మీద పడేటప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఆ మిర్రర్ మనిషి మీద పడిన ఆ బొమ్మ అనేది ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది మిర్రర్లో పడి. సో మీకు ఇంకొకలా చెప్పాలంటే ఇది ఒక మిర్రర్ అనుకోండి. ఇదే మిర్రర్లో మీరు టార్చ్ లైట్ వేస్తే ఆ టార్చ్ లైట్ వెనక్కి బ్యాక్ ఇస్తుందా, అదే ఇక్కడ
ఈసారి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక బొమ్మ మనము వేసామనుకోండి, ఈ బొమ్మ రిఫ్లెక్షన్ వేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే రిఫ్లెక్షన్ వేరే ప్లేస్లో కూడా పడవచ్చు. సో వేరే ప్లేస్లో కూడా పడవచ్చు. సో ఇక్కడ ఈ కాన్కేవ్ మిర్రర్స్ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో అనమాట ఇమేజ్ ఎక్కడో ఇన్ఫైనైట్ సిచ్యువేషన్లో ఉంది, చాలా దూరంలో ఉంది. అలాంటి టైం అప్పుడు అక్కడ నుండి వచ్చిన ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పాయింట్ సైజులో ఉంటుంది, ఫోకస్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ ఇమేజ్, అంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది సిచ్యువేషన్. మీరు ఇదే స్పూన్ ఎక్స్పెరిమెంట్ని ఇంటి దగ్గర చేసేటప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజెస్ ఎలా ఉంటాయి అంటే ఇన్వర్టెడ్, అంటే తిరగబడిపోయి ఉంటాయి అనమాట. సో తిరగబడిపోయి ఉంటాయి. సో ఇదే కేసుని ఇంకా నీట్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈసారి సెకండ్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఈసారి ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుంది? ఈసారి ఆబ్జెక్ట్ ఎక్కడుందంటే బియాండ్ సి. సో సికి అవతల, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల. సో మీరు ఇదే రే డయాగ్రామ్స్ని మీరు ఇంటి దగ్గర ట్రై చేయాలనుకునేటప్పుడు స్కేల్ తోటి గీసేటప్పుడు దీని యొక్క హైట్ ఒక 2 సెంటీమీటర్స్ మాత్రమే పెట్టుకోండి. ఎంతకన్నా ఎక్కువ పెట్టుకున్నారా ఇమేజెస్ కరెక్ట్గా రావు. సో ఇప్పుడు ఇన్ కేసు ఆబ్జెక్ట్ అనేది ఏ అండ్ బి. సో ఇది ఏ అండ్ బికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అనేది చాలా దూరంలో పెట్టాం. ఇందాక నేను స్పూన్ ముందు ఒక పెన్ పెట్టాను కదా, అలా. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల పెడితే ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి, దీని నుండి ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. సో ఒక ప్యారలల్ లైన్ వచ్చింది. ఈ ప్యారలల్ లైన్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కడి నుండి వెళ్ళాలి? ఫోకస్ నుండి వెళ్తుంది. సో ఫోకస్ నుండి వెళ్ళింది పాయింట్ 1. సో ఇలా ఫోకస్ నుండి వెళ్ళింది. సో ఇలా ఫోకస్ నుండి ఒక లైన్ వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఇంకొక సిచ్యువేషన్ చేద్దాం. ఇక్కడ నుండి ఇంకొక రే డయాగ్రామ్ వెళ్ళింది. ఈసారి ఈ రే డయాగ్రామ్ ఎక్కడ నుండి వెళ్తుంది తెలుసా? తిన్నగా ఫోకస్ నుండి వెళ్తుంది. సో ఇలా ఫోకస్ నుండి వెళ్తే అది ఎలా వెళ్తుంది? ప్యారలల్గా వెళ్తుంది. సో ఇలా ప్యారలల్గా వెళ్ళింది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర రెండు మీట్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వీటికి సంబంధించిన ఇమేజెస్ వీటికి సంబంధించిన మీట్ అవుతున్నాయి. సో ఇలా వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ టైప్గా ఉండేటప్పుడు రే డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది తెలుసా? ఇలా రివర్స్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఇలా రివర్స్లో ఫామ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇమేజ్ ఎలా ఉంటుంది? సో ఇలా రివర్స్ ఫామ్ అయినప్పుడు ఇది ఏ డాష్, ఇది బి డాష్ ఇలా ఫామ్ అయింది. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఆన్సర్స్ ఏం రావచ్చు? ఫస్ట్ పాయింట్ అన్నిటికన్నా ఏంటి అని అంటే ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ రియల్ ఇమేజ్, అంటే మీకు దీని యొక్క రిఫ్లెక్షన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఉంటే మనిషి బొమ్మ కనిపించాల్సిందే, లేకపోతే ఇక్కడ చెట్టు ఉంటే చెట్టు బొమ్మ కనిపిస్తుంది అనమాట క్లియర్గా కూడా, అంటే డైరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఈ రియల్ ఇమేజ్ ఎలా ఉందంటే ఇన్వర్టెడ్. సో ఇన్వర్ట్ తిరగబడి ఉంది అనమాట. పాయింట్ 1 ఇన్వర్ట్ అయింది. పాయింట్ 1. సెకండ్ ఇమేజ్ అనేది ఏ ప్లేస్లో ఫామ్ అయింది? బిట్వీన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ ఎఫ్ ఫోకస్, ఈ రెండిటికి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ మూడో సిచ్యువేషన్ చూడండి, ఇమేజ్ ఈసారి ఎలా ఫామ్ అయింది తెలుసా? ఉన్న సైజ్ కంటే చాలా తక్కువ సైజ్ అనమాట, చిన్న సైజులో ఫామ్ అయింది. సో డిమినిష్డ్ ఇమేజ్. సో ఇది ఇమేజ్కి సంబంధించినంతవరకు వీటి యొక్క ప్రాపర్టీస్. ఇది ఎలా డ్రా చేయాలో అర్థమైంది కదా? సో ఈ పర్టికులర్ కేసులో చూడండి, ఇలా ఫోకస్ నుండి ఒక లైన్ వెళ్తే ఆ లైన్ అనేది ఇలా ప్యారలల్గా వచ్చింది, ఈ రకంగా ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇది సిచ్యువేషన్. ఒకవేళ ఇలా ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉందనుకోండి, సిచ్యువేషన్ అంటే ఇమేజ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒక స్పూన్ లేదా ఒక కాన్కేవ్ మిర్రర్ దగ్గర దూరంగా పెట్టండి, మీ యొక్క సైజ్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. ఈసారి సెకండ్ ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఈసారి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతామంటే కరెక్ట్గా సి అనే ప్లేస్లో పెడుతున్నాం. సో సి అనే ప్లేస్లో పెడుతున్నాం. సో ఇలా డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి, ఎందుకంటే ఇది ఏ ఇది బి. సో కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎట్ సి దగ్గర పెడితే ఏ రకంగా ఫామ్ అవుతుందో చూద్దాం. సో దీని నుండి ఒక స్ట్రైట్ లైన్ వెళ్ళింది. సో ప్యారలల్గా లైన్ అనేది వెళ్ళింది. అండ్ ఈ ప్యారలల్గా వెళ్ళిన లైన్ అనేది ఫోకస్ నుండి వస్తుంది. సో ఫోకస్ నుండి వచ్చింది పాయింట్ 1. సో కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, మరీ పర్ఫెక్ట్గా గీయమంటే నేను కూడా గీయలేను, మిస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇలా ప్యారలల్గా వెళ్ళిన లైన్ ఫోకస్ నుండి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈసారి చేద్దామంటే ఈసారి ఇంకొక లైట్ రే అనేది ఈసారి ఎక్కడి నుండి వెళ్తుంది తెలుసా? ఫోకస్ నుండి వెళ్తుంది. ఇలా ఫోకస్ నుండి వెళ్ళేటప్పుడు అది ఎలా వెళ్తుంది? ఫోకస్ నుండి వెళ్ళింది, ఎస్ డెఫినెట్లీగా ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్తుంది అనమాట, ఇలా. సో ఇప్పుడు ఇమేజ్ ఎటువైపు నుండి వెళ్ళింది? ఫోకస్ నుండి లైన్ వెళ్ళింది అండ్ ఇలా. ఇప్పుడు ఈసారి ఎక్కడ పాయింట్ మెర్జ్ అయిందంటే ఇగో ఇక్కడ మెర్జ్ అయింది. సో కరెక్ట్గా ఎట్ సి అనే ప్లేస్లో ఇమేజ్ అనేది మెర్జ్ అయిందనమాట. సో ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే కరెక్ట్గా సి అనే ప్లేస్లో ఇలా ఫామ్ అయింది, ఇన్వర్టెడ్గా ఫామ్ అయింది.
ఇది బి డాష్, ఇది ఏ డాష్. సో ఇక్కడ ఏమేమి అబ్జర్వేషన్స్ వచ్చాయి? పాయింట్ 1, ఇక్కడ ఇమేజ్ అనేది రియల్ ఇమేజే ఫామ్ అయింది, అంటే ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో మీరు చీకట్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారనుకో, ఇక్కడ ఒక క్యాండిల్ అనేది వేశారనుకోండి, ఈ క్యాండిల్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? కరెక్ట్గా దాని మిడ్ సేమ్ ప్లేస్లో అనమాట కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు కానీ ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తే రియల్ ఇమేజ్ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమేజ్ ఎలా ఉంది? ఇన్వర్టెడ్ రివర్స్లో ఉంది. సో ఇమేజ్ ఇలా రివర్స్లో ఉంటుంది. పాయింట్ 1. సెకండ్ సైజ్ చూడండి, ఎట్ సి అనే ప్లేస్లో ఆబ్జెక్ట్ సైజు అదే రకంగా ఇమేజ్ సైజు, రెండు సైజులు కూడా సేమ్ సైజ్ అనమాట, రెండు కూడా సేమ్ సైజు ఉంటాయి. ఇంతకుముందు సిచ్యువేషన్లో చూడండి, దూరంగా ఉన్నప్పుడు ఇమేజ్ సైజు చాలా చిన్నది, అదే ఇంకా దూరంగా ఉన్నప్పుడు అయితే ఇమేజ్ సైజ్ అసలు చాలా చిన్నది, చాలా. కానీ దగ్గరికి వచ్చే కొద్దీ ఇప్పుడు ఏమైంది? ఇమేజ్ సైజ్ అనేది సేమ్ సైజ్ అయింది. ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి, ఎట్ సి. సో ఎట్ సి దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. ఇది సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఈసారి ఇమేజ్ ఇంకొక దగ్గర తీసుకుని వెళ్దాం. ఈసారి ఆబ్జెక్ట్ మనం ఎక్కడ ప్లేస్ చేద్దామంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అదే రకంగా ఫోకస్కి ఈ రెండిటికి దగ్గరలో పెడదాం. ఈసారి ఈ రెండిటికి దగ్గరలో పెట్టేటప్పుడు ఏ రకంగా వస్తుందో ఇమేజ్ అనేది చూద్దాం ఒకసారి, ఓకేనా? సో ఈసారి ఈ రెండిటికి దగ్గరలో అంటే ఏం చేస్తున్నాం, మాటకి కూడాను ఒకప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండేది, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇప్పుడు ఇలా అంటే మెల్లమెల్లగా మనం ముందుకు తీసుకుని వస్తున్నాం. అప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్గా ఇది ఏ, ఇది బి అని అనుకుందాం. ఓకే, ఇది ఏ, ఇది బి అని అనుకున్నప్పుడు దీనిలో నుండి ఒక లైట్ రే అనేది ట్రావెల్ అయింది. సో ఇలా ప్యారలల్గా ఒక లైట్ రే వెళ్ళింది. ఈ లైట్ రే అనేది ఎలా వెళ్తుంది అంటే ఫోకస్ నుండి వెళ్తుంది. సో ఇలా ఫోకస్ నుండి వెళ్ళింది. కరెక్ట్గా డ్రా చేయాలి, ఇంకా మంచిగా డ్రా చేయాలి. అమ్మయ్య, ఫోకస్ నుండి వస్తుంది. ఓకే, సో లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అయితే ఫోకస్ నుండి అనేది ప్యారలల్గా వచ్చింది. ఈసారి ఏం చేద్దామంటే ఇంకొక లైట్ రేని ఫోకస్ నుండి పంపిద్దాం. ఇలా ఫోకస్ నుండి పంపిస్తే ఈసారి లైట్ రే అనేది ఎలా వస్తుంది? ప్యారలల్గా వస్తుంది. ఇలా ప్యారలల్గా వచ్చింది. సో ఇమేజ్ ఇప్పుడు ఎక్కడ ఫామ్ అయిందంటే చూడండి, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సిచ్యువేషన్ చూడండి, ఇమేజ్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఫామ్ అయింది. సో ఈసారి చూడండి, ఇమేజ్ సైజ్ ఏమైనా పెరిగిందా? ఎస్, ఆబ్వియస్లీ పెరిగిపోయింది. సో నువ్వు దగ్గర పెట్టే కొద్దీ ఇమేజ్ సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇది బి డాష్, ఇది ఏ డాష్. సో ఇక్కడ మనకు దొరికిన అబ్జర్వేషన్స్ ఏంటంటే పాయింట్ 1, ఇమేజ్ ఎలా ఫామ్ అయింది? రియల్ ఇమేజ్. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ రియల్ ఇమేజ్ అనమాట. అంటే మీరు చీకట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే మీరు ఏదైతే బొమ్మ వేశారో అదే బొమ్మ మిర్రర్లోకి వెళ్ళి ఆ మిర్రర్ యొక్క రిఫ్లెక్షన్ అనేది పడుతుంది. ఓకే, పక్కాగా పడుతుంది. ఓకే, రియల్ ఇమేజ్. కానీ ఈసారి కూడా ఇమేజ్ ఎలా ఉందంటే ఇన్వర్టెడ్గా ఉంది. సో రివర్స్ అంటే తిరిగిపోయింది. సో రొటేట్ అయిపోయింది అనమాట, కంప్లీట్గా ఇన్వర్స్. ఓకే, పాయింట్ 1. సెకండ్ ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ఎలా ఉంది? ఉన్న సైజు కన్నా ఇంతకుముందు వరకు కూడాను సేమ్ సైజు ఉండేది, అంతకుముందు చాలా చిన్న సైజు ఉండేది, అంతకుముందు అసలు చాలా చిన్న సైజు. సో మనం అలా ఆబ్జెక్ట్ని ఈసారి తీసుకొని వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ సైజ్ అనేది మ్యాగ్నిఫై అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. సో ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ సి. ఓకే, బియాండ్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దాటి వెళ్ళిపోతుంది ఈసారి ఇమేజ్. బియాండ్ సి, బియాండ్ సి, బియాండ్ సి. ఓకే, ఈసారి ఆబ్జెక్ట్ ఇంకా ముందుకు తీసుకుని వద్దాం. సో ఈసారి ఆబ్జెక్ట్ ఎక్కడ పెడదామంటే ఇక్కడ ఫోకస్ దగ్గర పెడదాం. సో ఈసారి ఫోకస్ దగ్గర పెడితే ఏ రకంగా ఉంటుంది? ఏ, బి. సో పైన దాని పేరు ఏ, కింద దాని పేరు బి. సో ఈ రకంగా ఫోకస్ దగ్గర పెట్టాం. ఇప్పుడు ఫోకస్ దగ్గర పెట్టేటప్పుడు ఇక్కడ నుండి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే ఇక్కడ నుండి చూడండి. పాయింట్ 1. సో ఇకపైన ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఫోకస్ దగ్గర పెట్టామో లైట్ రే అనేది ఇలా ప్యారలల్గా ఒక లైట్ రే వెళ్ళిందా? సో ఇలా ప్యారలల్గా ఒక లైట్ రే వెళ్ళింది. ఈ లైట్ రే ఇప్పుడు ఎక్కడ నుండి వస్తుంది? ఫోకస్ నుండి వెళ్తుంది. సో ఇలా ఫోకస్ నుండి వెళ్ళింది. పాయింట్ 1. సో ఇలా ఫోకస్ నుండి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక లైట్ రే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? కరెక్ట్గా పోల్ దగ్గరికి వెళ్తుంది. సో ఈసారి ఎక్కడికి వెళ్ళింది? కరెక్ట్గా పోల్ దగ్గరికి. పోల్ దగ్గరికి వెళ్ళింది ఎంత యాంగిల్తో అయితే. సో ఇప్పుడు యాంగిల్ ఇప్పుడు ఇన్ కేస్ ఇంత ఉందనుకోండి, ఐ, దీని యొక్క యాంగిల్ ఇప్పుడు ఐ ఉందనుకుందా. సో ఇప్పుడు ఐ అనే యాంగిల్తో వస్తే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇది అంతే యాంగిల్తో రావాలి, సేమ్ అంతే యాంగిల్తో. సో అంతే యాంగిల్తో రావాలంటే దీని యొక్క సిచ్యువేషన్ ఏంటంటే ఇంతలా మారిపోద్ది. సో ఇప్పుడు సేమ్ యాంగిల్తో ఇప్పుడు బయటకు రావాలి, ఇది పరిస్థితి. సో సేమ్ యాంగిల్తో బయటకు వస్తే ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు నుండి ఏం మొత్తుకుంటున్నాను? స్టార్టింగ్ నుండి రెండు లైట్ రేస్ అనేవి మెర్జ్ అవ్వాలి అనుకుని చెప్తున్నా. సో వీటిలో నుండి వచ్చిన లైట్ రేస్ అనేవి డెఫినెట్లీ కూడా మెర్జ్ అవ్వాలి అనుకున్నాను నేను. సో ఇలా మెర్జ్ అవ్వకపోతే ఏమవుతుంది సిచ్యువేషను? సో
మెర్జ్ అవ్వకపోతే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అనుకుంటే రాసుకుంటా తెలుసా, ఎట్ ఇన్ఫైనైట్ అని అంటాం. సో ఈ టైప్ ఆఫ్గా రాసేటప్పుడు ఏమంటామంటే ఇమేజ్ ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఎట్ ఇన్ఫైనైట్, అంటే ఎక్కడో చాలా దూరంగా ఫామ్ అయ్యి ఉంటుంది అనుకుని ఫీల్ అయిపోతున్నాం. ఓకే, ఎక్కడో దూరంగా ఫామ్ అయ్యి ఉంటుంది అంటే బయటికి కనిపించేటట్లక. సో ఇక్కడ ఇమేజ్ ఎలా ఫీల్ అవుతారు తెలుసా అందరూ కూడాను, హైలీ మ్యాగ్నిఫైడ్, అంటే చాలా పెద్ద ఇమేజ్ ఫామ్ అయిపోయింది కానీ అది మన దరిదాపుల్లో కూడా లేదు, చాలా పెద్దగా ఉంది అనుకుని అంటారు హైలీ మ్యాగ్నిఫైడ్. సో హైలీ మ్యాగ్నిఫైడ్ ఇక్కడ ఇమేజ్ ఏ రకంగా ఫామ్ అయిందిరా బాబోయ్ అంటే అది ఎలాంటి ఇమేజ్ అంటే ఫామ్ అయింది అంటారు చెప్పరా, రియల్ ఇమేజ్ ఫామ్ అయిందంట అండ్ ఇన్వర్టెడ్ అంట. ఇక్కడ కూడా ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గానే ఫామ్ అయింది అనుకుని అన్నారు. ఓకే, ఇప్పుడు నాకు డౌటు, అసలు ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుందా, చూడండి ఇక్కడ ఏబి అనేది ఉంది, ఇక్కడ ఏబి ఉండేటప్పుడు ఇక్కడ డెఫినెట్లీ కూడా ఏదో బిఏ ఏదో సంథింగ్ ఉండాలి కదా, కానీ అసలు ఈ రెండు మెర్జ్ అవ్వకపోయినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇలాంటప్పుడు మీరు ఒక పని చేయాలి, అద్దం దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్లోకి వెళ్తే మీరు మిర్రర్ నుండి కాస్త ఒక 5 feet వెనక్కి వెళ్ళండి, మీకు మిర్రర్లో కూడా ఎలా కనిపిస్తుంది 5 feetకి అవతలాడు ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు ఒక 10 feetకి అవతలకు వెళ్ళండి, మిర్రర్లో కూడాను అంతే ఒక 10 feetకి అవతల కనిపిస్తుంటుంది అనమాట. అంటే మిర్రర్ లోపల కూడాను ఒక డిస్టెన్స్ ఉంది. సో మిర్రర్ లోపల కూడాను ఒక డిస్టెన్స్ ఉంది అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మిర్రర్ లోపల కూడా ఒక డిస్టెన్స్ ఉంది. అసలు ఈ కన్క్లూజన్కి ఎలా తీసుకుని వచ్చారు, ఎలా ఫామ్ అయి ఉంటుంది అనుకునంటే యాక్చువల్లీ స్టార్టింగ్ నుండి చూద్దాం ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అయ్యాయి. స్టార్టింగ్ ఇన్ఫైనైట్ దగ్గర ఉండేటప్పుడు కరెక్ట్గా ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. కొద్దిగా ఆబ్జెక్ట్ ఇంకాస్త ముందుకు తీసుకుని వస్తే కరెక్ట్గా సెంటర్కి అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి రెండింటికి మధ్యన ఫామ్ అయింది. ఇంకాస్త ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇంకాస్త ఆబ్జెక్ట్ ముందుకు తీసుకుని వస్తుంటే ఇమేజ్ ఈసారి వెనక్కి వెళ్ళిపోయింది. ఈసారి సిచ్యువేషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర తీసుకుని వెళ్తే ఇమేజ్ ఇక్కడ ఎక్కడ ఫామ్ అయింది అంటున్నారు, ఇన్ఫైనైట్ దగ్గర ఫామ్ అయింది అంటున్నారు. సో అర్థమైంది కదా సిచ్యువేషన్ ఇన్ఫైనైట్ అనే కన్క్లూజన్ ఎలా తీసుకుని వచ్చారు సైంటిస్టులు. అండ్ సెకండ్ది హైలీ మ్యాగ్నిఫైడ్ అన్నారు కదా, సిచ్యువేషన్ చూద్దాం. ఎక్కడో దూరంగా ఉండేటప్పుడు ఇమేజ్ సైజు చాలా పాయింట్ సైజులో ఉంది, చాలా చిన్న ఇమేజ్ ఫామ్ అయింది అన్నారు. కొద్దిగా ముందుకు తీసుకుని వస్తే ఇమేజ్ సైజ్ కొద్దిగా పెరిగింది కాకపోతే ఇంకా చిన్నగానే ఉంది అన్నారు. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర తీసుకుని వస్తే ఇమేజ్ సైజ్ సేమ్ అయిపోయింది అన్నారు. ఈసారి ఇంకా కాస్త ముందుకు వస్తే ఇమేజ్ సైజ్ ఇంకా పెరిగింది అన్నారు. ఈసారి ఎక్కడికి వస్తే ఇంకా హైలీ మ్యాగ్నిఫైడ్, ఎంత పెద్దదంటే అంత పెద్దది ఫామ్ అయింది అనుకుని కన్క్లూజన్కి తీసుకుని వచ్చారనమాట. నెక్స్ట్ ఇమేజ్ సంగతి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుండి ఒకటే మాట చెప్తున్నారు, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అంటే ప్రతిసారి కూడాను మనము ఇది కానీ చీకట్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఆబ్జెక్ట్ ద్వారా వచ్చిన లేజర్ రేస్ ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర ఉంటుందో అక్కడ ఇమేజ్ మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ చెట్టు ఉంటే ఒక మనిషి ఉంటే అక్కడ రివర్స్లో ఒక మనిషి కనబడుతుంది దాని సైజు బట్టి కూడా. సో మనిషి అంటే మనిషి కాదు కానీ ఒక చెట్టు బొమ్మ కానీ లేకపోతే ఒక పక్షి బొమ్మ కానీ లేదా ఏదో చిన్న చిన్న బొమ్మలు కానీ ఆ ఇమేజెస్ రివర్స్లో కనిపిస్తాయి అనమాట. సో రివర్స్లో కనిపించడం అయితే పాసిబుల్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ఏమని చెప్పారంటే అదే కన్క్లూజన్ ప్రకారం తీసుకుని వచ్చారు. సో ఇదే కన్క్లూజన్. దీనికి సంబంధించినంత వరకు దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఏంటి అని అంటే వర్చువల్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ ఇవ్వాలి మీకు యాక్చువల్ అనేది చెప్పాలంటే. సో ఈ వర్చువల్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ ఇస్తాను, కాకపోతే దీని తర్వాత దాంతో ఇస్తాను. ఈసారి ఆబ్జెక్ట్ ఎక్కడ పెడుతున్నామంటే కరెక్ట్గా ఫోకస్కి ప్రిన్సిపల్ పోల్కి ఈ రెండింటికి మధ్యలో పెడుతున్నాం. సో ఈసారి ఇక్కడ పెడితే ఇమేజ్ ఏం రావచ్చు, 0.1 రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుందా? సో డౌటే. పోనీ ఎట్ ఇన్ఫైనైట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుందా? అది డౌట్. హైలీ మ్యాగ్నిఫైడ్ ఉంటుందా? ఏమో చూద్దాం, ఏం కన్క్లూజన్స్ రావచ్చు చూద్దాం. సో దీనిలో నుండి ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. ఓకే, ఈసారి స్ట్రైట్ లైన్ అనే దానికన్నా ముందు ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏం తీసుకుంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఒక లైన్ తీసుకుందాం, బాగుంటుంది. సో ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఒక లైన్ తీసుకున్నాం. సో ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి లైన్ తీసుకునేటప్పుడు ఇలా వెళ్ళిన లైన్ ఎలా వెళ్తుంది, మళ్ళీ తిరిగి రివర్స్ కొట్టేస్తుంది అనమాట, సేమ్ డైరెక్షన్లో తిరిగి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈసారి ఇంకొక లైన్ ఎక్కడికి వచ్చింది తెలుసా, కరెక్ట్గా పోల్ దగ్గరికి వచ్చింది. ఈ లైన్ పోల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది ఇక్కడ ఎంతైతే యాంగిల్ మేక్ చేసిందో అదే యాంగిల్తో ఇక్కడ ఇంకొక లైన్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఇంకొక లైన్ కూడా వచ్చింది. సో చూడండి, ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఐతో పోల్ దగ్గర చేస్తుందో ఇక్కడ అంతే యాంగిల్ రిఫ్లెక్టింగ్ యాంగిల్తో బయటకు వచ్చింది. సో ఇప్పుడు అసలైన సంగతి చూడండి, ఈసారి ఇమేజ్ ఫామ్ అయిందా, ఈసారి కూడా ఇమేజ్ ఫామ్ అయిందా అంటే ఇమేజ్ ఫామ్ అయిందా లేదా అనే సంగతి ఇక్కడ చూడండి అసలు క్లారిటీ లేదు. ఇమేజ్ ఫామ్ అయిందా లేదా అనే సంగతి ఇక్కడ క్లారిటీ లేదు. ఎందుకు, ఇక్కడ ఈ టూ లైట్ రేస్ అనేవి
ఎప్పుడైనా మీట్ అయితేనే అవి పాజిబుల్ ఉంది. సో మీట్ అయితేనే అవి పాజిబుల్ ఉంది. సో ఆ రెండు మీట్ అయ్యారా అనే విషయం చెప్పుకోవడానికి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఆ రెండు మీట్ అయ్యాయో లేదో కూడా విషయం కూడా తెలియట్లేదు అనమాట. సో మీట్ అవ్వలేదు కాబట్టి ఇమేజ్ ఫామ్ అవ్వలేదు అని అంటామా? ఇంకోలా చూద్దాం. ఓకే, ఇంకోలా చూద్దాం. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పుడు మీకు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను. వర్చువల్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ చెప్తాను చూడండి. వర్చువల్ ఇమేజ్ ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, సో ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ఉంది చూడ, ఆబ్జెక్ట్కి సంబంధించిన తల ఎక్కడ ఫామ్ అవుతుంది తెలుసా? ఇది ఆబ్జెక్ట్ తల ఎక్కడ ఉందనుకోండి, ఈ తల అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయింది. ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో మొత్తానికి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయిందంటే ఇలా ఫామ్ అవుతుందంట. ఇలా ఆబ్జెక్ట్ ఫామ్ అయింది. సో ఇదంతా ఎక్కడ సార్ అంటే అద్దం లోపల. అదేంటి సార్ అద్దం లోపల ఎలా పాసిబుల్ అవుతుందంటే, మీకు చెప్పాను కదా, ప్లేన్ మిర్రర్ దగ్గరికి వెళ్ళండి, మీరు 5 feet వెనక్కి వెళ్ళండి. సో మీకు ఇమేజ్ కూడా ఎలా ఉంటుందంటే లోపల 5 feet ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది పాసిబుల్ అవుతుంది. అందుకే మీరు సేవింగ్ మిర్రర్స్ ఇలాంటి వాటిని మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బాగా దగ్గర తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ సైజ్ అనేది పెరిగిపోద్ది. సో ఇమేజ్ సైజ్ అనేది ఇక్కడ పెరిగిపోతుంది. సో అందుకే మనం దేన్ని వాడుతున్నాం, ఈ సేవింగ్ మిర్రర్స్ ఇలాంటి వాటన్నిటికీ కూడాను కాన్కేవ్ మిర్రర్ తీసుకొని రావడానికి రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే చాలా దగ్గరగా పెట్టి చూస్తామో అక్కడ ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్ అవుతుంది, చాలా పెద్దగా మ్యాగ్నిఫైడ్ అవుతుంది. సో ఈ మ్యాగ్నిఫైడ్ అవుతుంది. సెకండ్, ఇక్కడ ఇమేజ్ ఏ రకంగా ఉంది చూడండి, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా? ఇమేజ్ అనేది మిర్రర్కి బయట అనేది ఫామ్ అవ్వట్లేదు, మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది. సో ఈ మిర్రర్ లోపల ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అని అంటాం. ఓకే, ఈ వర్చువల్ ఇమేజ్ అంటాం. సో మీరు కాన్కేవ్ మిర్రర్ని దగ్గరగా పెట్టుకొని చూడండి, ఇమేజ్ అనేది మీకు లోపల కనిపిస్తుంది. సో ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, వర్చువల్గా కనిపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కడా లేని ఒకే ఒక్క పాయింట్, ఇప్పుడు వరకు జరగని ఒకే ఒక్క పాయింట్, అదేంటంటే ఇమేజ్ ఎరెక్ట్ అంటే స్ట్రైట్గా నిలబడింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆర్ అప్రైట్. సో నిలబడింది. ఇప్పుడు వరకు కూడా ఇమేజ్ ఎలా ఉంది, ఇన్వర్టెడ్ అంటే రివర్స్ అయిపోయింది. ఈ ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ఉందంటే, ఇక్కడ ఇమేజ్ అనేది అప్రైట్గా ఉంది. ఓకే, ఇది సిచ్యువేషన్ అంతవరకు కూడా. అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందని చెప్తున్నా మాటకి కూడా బిహైండ్ మిర్రర్ లోపల. సో మిర్రర్ లోపల, మిర్రర్కి ఇది మిర్రర్ అనుకుంటే ఈ మిర్రర్కి వెనక అంటే మన మాటలో చెప్పాలంటే మిర్రర్ లోపల, అదే వీడి మాటలో చెప్పాలంటే బిహైండ్ మిర్రర్ అనే మాట వాడచ్చు. సరే ఇది ఎలా ఫామ్ అయింది, ఏం ఫామ్ అయింది, నాకు ఇంకొద్ది క్లారిటీకి రావాలి చెప్పరా అంటే సింపుల్ అనమాట. సో మామూలుగా లైట్ రేస్ ఉన్నాయి కదా, ఇదే లైట్ రేస్ని ఇంకాస్త వర్చువల్ ఇమేజ్కి కాస్త మ్యాచ్ చేద్దాం. ఇలా ఇక్కడికి ఒక లైన్ వచ్చింది, ఇంకొక లైన్ అనమాట ఇలా ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ లైట్ రేస్ అనేవి ఎక్కడ నుండి వస్తున్నట్టు, ఆ వెనక లోపల చూసారా, ఏ డాష్, ఇది బి డాష్, ఇక్కడ నుండి లైట్ రేస్ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవడో చూస్తున్నాడు అనుకో కళ్ళతోనే. సో ఇలా కళ్ళతో చూస్తూ ఉంటే సిచ్యువేషన్ ఏంటంటే ఇలా లోపల నుండి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇమేజ్. సో ఇది సిచ్యువేషన్ మొత్తానికి సంబంధించినంత వరకు కూడాను. సో ఈ వర్చువల్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అని అంటే మాత్రం ఏం లేదు, మీరు ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. ఆ కాన్కేవ్ మిర్రర్ని మీరు డైరెక్ట్గా దగ్గరగా పెట్టుకొని చూడండి. హ్యాపీగా ఇలా దగ్గరగా పెట్టుకొని చూసారా, మీరు దగ్గరగా పెట్టుకొని చూస్తే లోపల ఇమేజ్ చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ మీకు స్ట్రైట్గా నిలబడి కనిపిస్తుంటుంది అనమాట. ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడా కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన అన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకున్నప్పుడు చీకటి రూమ్లో చేయండి. ఒకవేళ మీరు కానీ చేయడానికి మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉండే, ఓకే, మీ దగ్గర వీడియో కెమెరా ఉంటే ఆ వీడియోస్ నాకు కూడా సెండ్ చేయండి. ఓకేనా, నాకు కూడా చూడాలని ఉంది. చాలా రోజులైంది ఇలాగ రియల్గా కండక్ట్ చేసింది ఈ ఎక్స్పెరిమెంట్ అంతా చూసి. ఇదంటే ఈ ఫోకస్ దగ్గర కాదు కానీ ఈ పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్నదైతే ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్కి డైరెక్ట్గా పెడితే బయట ఎలాగో ఇమేజ్ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి లోపల కదా వర్చువల్ ఇమేజ్. సో అద్దంలో కనిపించినట్టు అదే ఇంకా. కానీ మిగిలినవన్నీ కూడాను మ్యాక్సిమం చాలా తక్కువ, నా లైఫ్లో చాలా తక్కువ సార్లు చూశాను. ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు చూసిండే కరెక్ట్గా చూస్తే. కాన్కేవ్ మిర్రర్స్ కోసం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈసారి కాన్కేవ్ మిర్రర్ కాదు, ఈసారి ఏం చేద్దామంటే కాన్వెక్స్ మిర్రర్ గురించి చేద్దాం. ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనుకొని చూద్దాం. ఫస్ట్ ఇన్ఫినిటీ నుండి అంటే చాలా దూరం నుండి ఒక పార్టికల్ వస్తుంది అనుకుంటా. ఇంత దూరం నుండి వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇది ప్యారల్గా వెళ్ళింది. ఓకే, లైట్ ఇలా ప్యారల్గా వెళ్ళింది ఇలా. అండ్ ఇంకొక పార్టికల్ ఇంకొకటి వేరే వే కూడాను అలాగే చాలా దూరం నుండి వస్తుంది.
సో ఇలా ప్యారల్గా వెళ్ళింది. సో ఇలా మిర్రర్కి ప్యారల్గా వెళ్ళేటప్పుడు అది ఏమవుతుంది, మామూలు ఇన్ జనరల్ అది ఎక్కడి నుండి బయటకు వచ్చినట్టు ఉంటుంది తెలుసా, ఫోకస్ నుండి బయటకు వెళ్తున్నట్టుగా ఉంటుంది, ఫోకస్ నుండి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. సో రే డయాగ్రామ్ ఇలా కనిపిస్తుంది అనమాట, ఫోకస్ నుండి బయటకు వెళ్తున్నట్టుగా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది ఫోకస్ నుండి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో ఇది కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి బయటపడి చూసేటప్పుడు రే అనేది ఇలా డైవర్జ్ అయిపోద్ది. కానీ డైవర్జ్ ఎటువైపు నుండి అవుతుంది, ఎలా అవుతుంది అంటే ఫోకస్ నుండి బయటకు వస్తే ఏ రకంగా రే అనేది బయటకు వెళ్తుందో అలా వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఈ మొత్తానికి బట్టి ఇది సిచ్యువేషన్ కదా. సో రే అయితే బయటకి ఈ రకంగా బయటకు వెళ్ళిపోవడం మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే మనము లేజర్ లైట్ వేసి కాన్వెక్స్ మిర్రర్ మీద వేసామనుకోండి, వెంటనే లైట్ అనేది ఇలా డైవర్జ్ అయిపోద్ది. కానీ మనం చదువుతున్న ఫిజిక్స్ కదా, ఫిజిక్స్లో ప్రతిదానికి రీజన్ కావాలి కదా, అది ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుందంటే ఫోకస్ నుండి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. సో ఈ ఇమేజ్ బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ పాయింట్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎట్ ఫోకస్. సార్ ఇమేజ్ అనేది మిర్రర్కి బయట ఫామ్ అవ్వాలి కానీ మిర్రర్ లోపల ఫామ్ అవుతుందంటే మరి ఈ టైప్ ఆఫ్ మిర్రర్ని ఏమంటాం సార్ అంటే వర్చువల్ ఇమేజ్. ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. అండ్ ఇక్కడ ఈ వర్చువల్ ఇమేజ్ ఎంత సైజులో ఉంది సార్ అంటే 3 పాయింట్ సైజు, చాలా చిన్న సైజు అనమాట. అసలు అంత చిన్న సైజు ఉంటుంది కాబట్టి నువ్వు అందుకే చాలా దూరం వస్తువులు కాన్వెక్స్ మిర్రర్లో చూడు అసలు కనిపించవు, ఏదో చిన్న చుక్క కూడా ఉండదు అనమాట. అంటే మనం ఊహించుకోవాలి అంతే, అది ఈ మిర్రర్ క్యాప్చర్ చేసింది చాలా దూరంలో ఉన్న వస్తువులు కూడా, కాకపోతే చాలా చిన్న సైజులో ఉన్నాయని ఫీలింగ్ వస్తుంది అనమాట, పాయింట్ సైజుగా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే హైలీ డిమినిష్డ్, చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఎప్పుడు దూరం నుండి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ అంతే కదా. అద్దంలో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి, కనిపించవు. కాకపోతే అవి క్యాప్చర్ చేసి ఉంటాయి, మనం కూడా కంటితో దూరంగా చూస్తే అది ఎలా ఉంటుంది, ఆకాశం నేల కలిసిపోయినట్టు మొత్తం చాలా చిన్నగా ఉన్నట్టు ఉంటుంది. అది సిచ్యువేషన్ చాలా చిన్నగా. అండ్ ఇక్కడ వర్చువల్ అన్నాం కదా, వర్చువల్తో పాటుగా ఎరెక్ట్ అంటే మీన్స్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నిలబడి ఉంటుంది అనమాట. ఎరెక్ట్ అంటే ఉన్న ఇమేజ్ ఇలా స్ట్రైట్గా ఉంటే ఇది కూడా స్ట్రైట్గానే ఉంటుంది, ఇలా ఎరెక్ట్. లేదా దీనికి ఇంకో మాట వాడచ్చు, అప్రైట్ అయినా మాట వాడచ్చు, అప్రైట్. సో ఇది వీటికి సంబంధించినంత వరకు. దూరం నుండి వస్తే అది ఎలా వస్తుంది అంటే ఫోకస్ నుండి రేస్ అనేవి డైవర్జ్ అయినా ఉంటాయి అనమాట కంప్లీట్గా కూడాను. సో ఇది కంప్లీట్గా ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అదే ఈసారి సిచ్యువేషన్ ఇంకొకలాగా తీసుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడుందంటే కంప్లీట్గా ఈసారి ఇమేజ్ కాదు, ఈసారి ఆబ్జెక్ట్ ఎక్కడుందంటే ఆబ్జెక్ట్ ఎట్ సింపుల్ కండిషన్ తీసుకుందాం. సింపుల్. ఇంతకుముందు అయితే మనము రకరకాలు తీసుకున్నాం కానీ ఈసారి ఒకటే చూడండి, పోల్ ఉందా. సో ఈ పర్టికులర్ పాయింట్ పోల్ కదా, ఇక్కడ వి అనే పేరు ఉంది కానీ ఇది యాక్చువల్లీ పోల్. సో ఈ పోల్ అనే పాయింట్ ఉందా, ఈ పోల్ అనే పాయింట్ నుండి ఇక నీ ఇష్టం ఈ పోల్ నుండి ఇన్ఫినిటీ వరకు ఎక్కడి వరకు అయినా, పోల్ నుండి పోల్ అండ్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ నుండి తీసుకుంటే నీకు ఎక్కడ వరకైనా కంప్లీట్గా కూడాను. సో కంప్లీట్గా ఇదంతా కూడాను ఇక్కడ వరకు ఎక్కడదైనా. అంటే ఇంతకుముందు మనం సి అని చెప్పాం, ఎఫ్ అని చెప్పాం, దగ్గర అని చెప్పాం, దూరం అని చెప్పాం, ఇక ఇవేం సంబంధం లేదు. ఇక పోల్ నుండి తనకు దగ్గరలో ఎక్కడి వరకైనా, పోల్ నుండి ఇన్ఫినిటీ వరకు ఎక్కడి వరకైనా సిచ్యువేషన్ ఒకేలా ఉంటుంది, రే డయాగ్రామ్ ఒకేలా ఉంటుంది. ఇక ఫిక్స్ అయిపోయింది. సో ఆ రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది సార్ ఒకటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎక్కడో ఉంది, మనకు తెలియదు ఇది ఎక్కడుందో కూడా. బి ఒక ఏబి అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ చాలా దూరంలో ఉంది, అది ఫోకస్ దగ్గర ఉందా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉందా, ఎక్కడుందో మనకు సంబంధం లేదు. అన్ని కలిపి ఒకే ఒక్క మాట చెప్పాలంటే దీనిలో నుండి ఒక లైట్ రే అనేది స్ట్రైట్గా ప్యారలల్గా వచ్చింది. సో ఇలా ఒక లైట్ రే అనేది ప్యారలల్గా వచ్చింది. ఈ ప్యారలల్గా వచ్చింది ఎలా ఉంటుంది, ఫోకస్ నుండి బయటకు వెళ్తున్నట్టుగా ఉంటుంది ఫీలింగ్. సో ఫోకస్ నుండి బయటకు వెళ్తున్నట్టుగా వెళ్తుంది. సో ఇలా డైవర్జ్ అయిపోయింది అన్నమాట. డైవర్జ్ అయిపోద్ది కానీ ఫోకస్ నుండి వెళ్ళిపోయినట్టుగా, ఇట్ అపియర్ టు లైక్ దట్ అనమాట. దాని తర్వాత సెకండ్ది లైట్ రే ఎలా వస్తుంది తెలుసా, ఇంకొకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదకి వెళ్తుంది. సో ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదకి వెళ్తే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదకి వెళ్తే ఏదైనా ఒక లైట్ రే అది ఎలా వెళ్తుంది, తిరిగి బ్యాక్కి కూడా వస్తుంది కదా. ఇలా వెళ్ళిన లైట్ రే అనేది సేమ్ అదే డైరెక్షన్లో మళ్ళీ తిరిగి బ్యాక్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా వెళ్ళింది అదే డైరెక్షన్. సో ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి, ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈసారి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ చూడండి ఎలాంటి సైజ్ వస్తుంది తెలుసు, ఇమేజ్ సైజ్ చూడండి ఇంతే, ఇదే ఇమేజ్ సైజు. అంటే ఏబి యొక్క సైజు తగ్గిందా, ఏ డాష్ బి డాష్ యొక్క సైజు. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏం కన్క్లూజన్ రావచ్చు అంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ యొక్క సంగతి చూసుకున్నట్లయితే అది చాలా డిమినిష్డ్గా ఉంటుంది. సో అందుకే మనం కాన్వెక్స్ మిర్రర్ని ఎందుకు వాడతాము,
బయట రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ ప్లేస్ కనిపించాలి కాబట్టి, అంటే ఇన్ఫినిటీ వరకు, పోల్ నుండి ఇన్ఫినిటీ వరకు చాలా ప్లేస్ కనిపించాలి కాబట్టి అవన్నీ కూడాను కవర్ చేయాలి. పాయింట్ 1, అది వాటి యొక్క సైజ్ తక్కువగా ఉన్నాయనుకో, ఇమేజెస్ సైజు మనకి ఎక్కువ విషయాలు కనిపిస్తాయి. అందుకోసం ఇక్కడ మేజర్గా. సో అప్లికేషన్ అర్థమైందా, చాలా స్మాల్గా ఉంటుంది. పాయింట్ 1 ఇలా స్మాల్గా డిమినిష్డ్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి, బిట్వీన్. ఓకే, బిట్వీన్ పోల్కి అండ్ ఫోకస్కి మధ్యన ఫామ్ అవుతుంది. సో పోల్కి ఫోకస్కి, ఇక్కడ పోల్ ఉంది, ఇక్కడ ఫోకస్ ఉంది, ఈ రెండింటి మధ్య ఫామ్ అవుతుంది, డిమినిష్డ్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ యొక్క ఎలా ఉంటుందంటే ఇదొక వర్చువల్ ఇమేజ్, అందుకే మీరు కాన్వెక్స్ మిర్రర్స్ తీసుకుంటే ఈ కాన్వెక్స్ మిర్రర్లో మీకు టోటల్గా ఒక బల్జ్ ఉంటుంది, బల్జ్ లోపల ఇమేజెస్ ఉంటాయి, అంతేగాని బయటికి ఎక్కడ ఇమేజెస్ కనిపించవు. రేపు పొద్దున మీరు చీకటి రూమ్లో ఎక్స్పెరిమెంట్ చేసినా సరే అక్కడ కనిపించే ఇమేజెస్ లోపల కనిపిస్తాయి, అద్దం లోపల ఉన్నట్టుగా కనిపిస్తాయి తప్ప బయటికి ఏం కనిపించదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి ఎలా ఉన్నాయంటే ఎరెక్ట్గా ఉన్నాయి. సో ఎరెక్ట్. ఇక్కడ ఉన్న కాన్వెక్స్ మిర్రర్స్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్స్ సంగతి చూడండి, చాలా ఎక్కువ ప్లేస్ కవర్ చేస్తుందా. పాయింట్ 1 చాలా ఎక్కువ ప్లేస్ కవర్ చేస్తుంది. అండ్ పాయింట్ 2 దీంట్లో కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా చిన్నగా అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇమేజెస్ అన్నీ కూడాను మనకు బయట ఎలా ఉంటే ఆ అద్దం లోపల కూడా అలానే ఉంటాయి. అదే కాన్కేవ్ మిర్రర్లో అయితే రివర్స్లో ఉంటాయి ఇమేజెస్ అన్నీ. కానీ ఇక్కడ చూడండి, అవన్నీ దూరంగా ఉన్నప్పటికీ కూడాను అవన్నీ కూడాను సేమ్ అవి ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే కాస్త చిన్నగా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది చాలా ఎక్కువ ప్లేస్ కవర్ చేస్తుంది. చూడండి, మొత్తం రూమ్లో ఉన్న చాలా ప్లేస్ కూడా ఈ ఇమేజ్లో కవర్ అయిపోతుంది అనమాట టోటల్గా. సో ఇలా కవర్ అయిపోతుంది. ఎందుకు ఇలా కవర్ అవుతుంది, మేజర్గా ఎందుకు ఇలా కవర్ అవుతుంది అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. ఒక పని చేద్దాం, ఎందుకు ఇలా కవర్ అవుతుంది అనే దానికి ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఇదొక కాన్వెక్స్ మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇదొక కాన్వెక్స్ మిర్రర్. ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం, ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకుందాం. ఈ రెండిటికి ఏంటి తేడా అనేది చెప్తాను చూడండి. ఈ రెండిటికి ఏంటి తేడా అనేది ఇప్పుడు ఈ ప్లెయిన్ మిర్రర్ ఈ రెండిటికి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రూమ్లోని ఎక్కడెక్కడ నుండో నీకు అంత ఇన్ఫర్మేషన్, రూమ్ అంతటి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ ఏంటి తేడా, ఎందుకు ఈ కాన్వెక్స్ మిర్రర్కి మాత్రమే ఈ టైప్ ఆఫ్ స్పెషల్ ఫీచర్ ఉంది అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్యారలల్గా లైట్ రేస్ అనేవి ఇక్కడ పడ్డాయి అనుకుందాం. ఓకే, ఇలా ప్యారలల్గా లైట్ రేస్ అనేవి పడ్డాయి. సో ఇలా ప్యారలల్గా లైట్ రేస్ పెడితే అంటే తన ఫ్రంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది ప్లెయిన్ మిర్రర్. ఓకే, పోనీ ఇంకొక రకంగా తీసుకున్నట్లయితే ఇలా ఒక లైట్ రే పడింది అనుకోండి, అది ఇలా చక్కగా చూపిస్తుంది, ఇలా పడితే ఇలా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్ ఉంది కదా, దీని సంగతి కూడా చూస్తే ఇది ప్యారలల్గా ఒక లైన్ వచ్చింది, ఇంకో ప్యారలల్గా ఇలా వచ్చింది, ఇలా ప్యారలల్గా ఇంకో లైన్ వచ్చింది. అంటే దానికి ఎదురుగా ఉన్నదంతా కూడాను చక్కగా డైవర్ట్ చేసేస్తుందిలే, తనకు వచ్చిందంతా కూడాను చక్కగా డైవర్ట్ చేసుకుంటుంది. అంటే తన ఎదురుగా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడాను అద్దంలో చూపిస్తుంది, అద్దంలో తన ఎదురుగా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఇన్ కేస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఒక చెట్టు ఉంది అనుకోండి ఇక్కడ. ఓకే, ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చిన్న సైకిల్ ఉంది. ఓకే, చిన్న సైకిల్ ఉంది, ఇలా ఒక సైకిల్ ఉంది అనమాట. సో ఈ రకంగా సైకిల్ ఇక్కడ దూరంగా ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది తెలుసా, ఈ కాన్వెక్స్ మిర్రర్ ఉంది చూడండి, ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రాగలదు. ఓకే, ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రాగలదు. సో దట్ ఇది హ్యాపీగా వీడికి ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట, ఇది హ్యాపీగా వీడికి చూపిస్తుంది. సో ఇప్పుడు అద్దంలో నీకు ఇక్కడ కూడాను నీకు కనిపిస్తున్నాయి అంటే దీని యొక్క యాంగిల్ చూడండి, ఇది జస్ట్ తన ఎదురుగా ఉన్నటువంటి ఒక 90 degrees మాత్రమే చూపించగలుగుతుంది అనుకున్నాం ఇన్ జనరల్. ఇది మాత్రం తన చుట్టూ ఉన్న ఒక 120 degrees యాంగిల్ చూపించగలుగుతుంది. తన చుట్టూ ఉన్న 120 degrees, ఇది తన చుట్టూ ఉన్న ఒక 180 degrees చూపిస్తే ఇది అంతకు మించి ఒక 210 degrees వరకు చూపించగలుగుతుంది. సో ఇలా ఎక్కడెక్కడ నుండి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని రాగలదు. అందుకే దీనికి సంబంధించినంతవరకు ఫీల్డ్ వ్యూ అంత ఉంటుంది అనమాట. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి మీట్ అవుతాయి అనుకుని, ఇవన్నీ కూడా ఫోకస్ దగ్గరికి వెళ్ళి మీట్ అయిపోతాయి. ఇలా ఫోకస్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి ఒక చిన్న స్మాల్ ఇమేజెస్ ఫామ్ చేస్తాయి. సో ఇప్పుడు ప్రతిదీ కూడా ఇక్కడ ఫామ్ అయ్యేది స్మాల్ ఇమేజెస్ కాబట్టి చక్కగా లార్జ్ వ్యూ దొరుకుతుంది, అన్నీ కూడా చిన్నగా కనిపిస్తే చక్కగా పెద్ద ఇమేజ్ కనిపించడానికి చాయిస్ ఉంటుంది. ప్లెయిన్ మిర్రర్లో మనకి ఈ ఫెసిలిటీ లేదు, ఇక్కడ నుండి వచ్చేది ఇక్కడ నుండి లేచేది అంత ఫెసిలిటీ లేదు, దాని ఎదురుగా ఉన్నది మాత్రమే తీసుకుని రాగలదు అనమాట. ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, సేవింగ్కి మనం కాన్కేవ్ మిర్రర్ వాడతాం.
సేవింగ్కి కాన్కేవ్ మిర్రర్, ఎందుకంటే మనకు ఉన్నదానివి కన్నీ కూడా క్లియర్గా కనిపించడానికి సేవింగ్కి. అదే మేకప్కి చూడండి కాన్వెక్స్ మిర్రర్ వాడతారు. కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు మేకప్లో కాన్వెక్స్ మిర్రర్ అంటే ఉన్నదాన్ని కాస్త చిన్నగా చేయాలి. ఓకే, చిన్నగా చేస్తే చాలా ఎక్కువ ఏరియా కనిపిస్తుంది. ఎక్కువ ఏరియా కనిపిస్తే ఎక్కువగా మనం మేకప్ చేసుకోవాలని చాయిస్ ఉంటుంది అనమాట. సో రియల్ లైఫ్లో ఉన్న 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి. అండ్ మీరు రకరకాల రే డయాగ్రామ్స్ నేర్చుకున్నారు. రే డయాగ్రామ్స్తో పాటు ఇమేజ్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనే విషయం కూడా నేర్చుకున్నారు. సో ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ ఉందా, కాన్వెక్స్ మిర్రర్కి ఓన్లీ 2 కండిషన్సే చూసారు. సో ఒకటి మిర్రర్ కన్నా ఇన్ఫినిటీ దగ్గర ఉంటే, ఇంకొక సిచ్యువేషన్ ఇన్ఫినిటీకి ఫోల్కి, ఈ రెండింటికి మధ్యలో సిచ్యువేషన్, ఈ 2 సిచ్యువేషన్స్ నేర్చుకున్నారు. అండ్ కాన్కేవ్ మిర్రర్కి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్ నేర్చుకుంటారు. ఈ ఒక్క టేబుల్ చూడండి, ఇప్పుడు వరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా సింపుల్గా మడతెట్టవచ్చు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏది నేర్చుకోబోతున్నాం, అసలైన టాపిక్లోకి వెళ్తున్నా. ఈ టాపిక్లోకి వెళ్ళడానికన్నా ముందు దాని పేరు ఏం పేరు అంటే సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ప్లస్సా మైనస్సా అని చెప్పడం. సార్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఎలా చెప్తారు ఏంది కదా, నిజంగా అవసరమా అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ ఆపేయండి. పాయింట్ 1, మీకు కానీ మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఆపేయండి. మీకు కానీ ఎగ్జామ్లో ఇచ్చే 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నాకు ఎందుకు అవసరం వద్దంటే ఆపేయండి. మీకు కానీ నేను మంచి ర్యాంక్ వచ్చే ఎగ్జామ్స్ రాస్తాను, ఏపీ సెట్, పాలీ సెట్, లేకపోతే జేఈ, ఐఐటి ఫౌండేషన్, ఇలాంటి ఎగ్జామ్స్ ఫ్యూచర్లో రాస్తాను. నెక్స్ట్ నేను ఫ్యూచర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకోను అని అనుకుంటే, తీసుకోను రాయను చదవను అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ సైన్ కన్వెన్షన్ మీకు అవసరం లేదు. పాయింట్ 1, నేను ఇప్పుడు చెప్పే ఇంత డెప్త్ ఫార్ములాస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇంత డెప్త్ సమ్స్ ఇవేమి మీకు అవసరం లేదు. ఓకేనా? సో మీకు కానీ ఇవన్నీ కాదు, నేను మంచి టాప్ లెవెల్ ఎగ్జామ్స్కి ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతాను. అండ్ ఏపీ సెట్, పాలీ సెట్, ఏపీ ఆర్జేసీ ఇలాంటి ప్రిపేర్ అవుతాను 10th క్లాస్ లెవెల్లో. అండ్ జేఈ, నీట్ ఫౌండేషన్ లాంటివి ప్రిపేర్ అవుతాను. అండ్ అన్నిటికన్నా మించి నా క్లాస్ రూమ్లో నాకున్న సమ్స్ అన్ని చేస్తాను. అండ్ క్లాస్లో నా యొక్క అనలైటికల్ మైండ్ పెంచుకున్నాను, ఫిజిక్స్లో అనాలిసిస్ పెంచుకుంటానంటే ఈ సైన్ కన్వెన్షన్ అనేది చేయండి. ఎందుకు సార్ ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు ఏంటి కదా అనుకున్నంటే, ఫిజిక్స్లో ఇక్కడ నుంచి కూడా మీరు ఫిక్స్ అయిపోండి. ఫిజిక్స్లో మనము థియరీ అంతా ఎందుకు నేర్చుకుంటామంటే దీన్ని యూజ్ చేసుకుని మ్యాథ్స్ ఫార్ములాస్ చేయడానికి. మ్యాథ్స్ అంటే ఫిజిక్స్లో కూడాను మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్లో కూడాను సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్ని సాల్వ్ చేయడానికే ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాం. ఇంత థియరీ నేర్చుకొని మనం ఆ సమ్స్ చేయలేకపోయామనుకోండి, 80% కంప్లీట్ చేసి లాస్ట్ 20% కంప్లీట్ చేయని వాళ్ళం అవుతాం. ఓకే, అయితే 80%కి కంప్లీట్ చేయడానికి ఎంత కష్టపడ్డావో ఈ 20% కంప్లీట్ చేయడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. సో చాలా బాగుండాలి. ఓకే, సో ఇవన్నీ కూడాను ఇన్ జనరల్ అందరికీ కలిపి చెప్పలేము ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడాను. సో వీటన్నిటికీ కూడాను మన దాంట్లో అయితే ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అనే పేరుతో మీ 10th క్లాస్ వాళ్ళకి అండ్ మీ 8th క్లాస్ వాళ్ళకి, మీ 9th క్లాస్ వాళ్ళకి చేయడం జరిగిపోయింది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే, నేను ఫ్యూచర్ లెవెల్లో ఇలాంటి ఎగ్జామ్స్ అండ్ నేను 10th క్లాస్ ఇలాంటి పాలిసెట్ ఎగ్జామ్స్ రాస్తాను, మంచి స్కోర్ సాధిస్తాను, మంచి ర్యాంక్ సాధిస్తాను అన్న ఆలోచన ఉంటే మాత్రం మీరు అడ్వాన్స్డ్ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్ టాపిక్స్ విత్ డిఫరెంట్ సమ్స్ మీరే ఓన్గా చేసేటట్లుగా, క్యాపబుల్గా మార్చేటట్లుగా ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. రకరకాల సమ్స్ చేస్తారు. నేను చెప్తుంది థియరీ గురించి అనట్లేదు, సమ్స్ చేస్తారు, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ చేస్తారు వీటికి సంబంధించినంత వరకు. అది ఇంట్రెస్ట్ ఉంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది అనమాట. సో హ్యాపీగా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ మనం నేర్చేసుకుందాం. సో ఈ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి? టు బి ఫ్రాంక్ ఒక మాటలో చెప్పాలంటే ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలా, సింబల్ చెప్తున్నా చూడండి. ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలా అనేది ఇక్కడ మొత్తం కాన్సెప్ట్. మీరు ఆల్రెడీ గ్రాఫ్ అనేది నేర్చుకుని ఉంటారు. ఇది 0, ఇది x, ఇది y. సో మీకు ఈ పోర్షన్లో ఉండేది ఏదైనా సరే మీరు ప్లస్ ఇస్తారు. ఓకే, అదే ఇటువైపు వెళ్ళారు అనుకోండి నెగిటివ్ ఇస్తారు, -x అన్నీ కూడా నెగిటివ్ ఇస్తారు. అదే అట్ ద సేమ్ టైం మళ్ళీ పైకి వెళ్తుంటే మళ్ళీ పాజిటివ్ ఇస్తారు. ఇక్కడ కిందకు వస్తే ఏదైనా సరే మళ్ళీ నెగిటివ్ ఇస్తుంటారు. సో ఇది కాన్సెప్ట్ అనమాట. పైనేమో పాజిటివ్ ఇస్తారు, కిందేమో నెగిటివ్ ఇస్తారు. అదే రైట్ సైడ్ ఏమో మళ్ళీ ఎక్స్కి సంబంధించినవన్నీ కూడా పాజిటివ్ ఇస్తారు. అదే -xకి సంబంధించినంత వరకు కూడా ఇటువైపు ఏమో నెగిటివ్ ఇస్తారు. ఇది సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే సైన్ కన్వెన్షన్ కూడా సేమ్ దీనిలానే ఉంటుంది. దీన్నే గ్రాఫ్ సిస్టమ్ అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే కార్టీసియన్ ఫామ్ కూడా అంటారు. సో ఈ కార్టీసియన్ ఫామ్లో ఇంకొక టైప్గా మీకు బాగా అర్థం చేసుకోవడానికి ఈ మొత్తం కూడా హెల్ప్ అవుతాయి అనమాట. సేమ్ గ్రాఫ్ లాగా ఊహించుకోండి. సో సైన్ కన్వెన్షన్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రూల్స్ అనమాట. ఇవన్నీ కొన్ని రూల్స్, పాజిటివ్ ఇవ్వాలా నెగిటివ్ సైన్స్ ఇవ్వాలా అనేది మొత్తానికి. సో మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్తాను, పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇదొక మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇదొక మిర్రరు. ఈ మిర్రర్కి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఓకే, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇది AB.
సో ఈ దేనికైనా సరే మీరు దేనికైనా సరే ఈ మొత్తంకి సంబంధించినంత వరకు మొత్తం దీనికి సంబంధించినంత వరకు ఏ డిస్టెన్స్ అయినా మనం ఎలా కొలుస్తాము, ఎలా మెజర్ చేస్తామంటే పోల్ నుండి మెజర్ చేస్తాం. దేన్నైనా సరే మనం మెజర్ చేసేది పోల్ నుండి. అంటే ఇక్కడ పోల్కి ఎటువైపు ఉంది, ఒకటి రైట్ సైడ్ ఉంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుందాం, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకుందాం, అలాంటి సీన్ ఏం లేదు. సో ఎలా మెజర్ చేస్తాం అనే సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మేజర్గా కూడాను మనం ఏమేమి మెజర్ చేస్తాం సార్, మేజర్గా ఏం మెజర్ చేస్తామంటే .1 అండ్ .2 ఒక్కొక్కటి చెప్తాను. ఫోకస్ అనేది ఉంటుంది కదా, సో ఇటు సైడ్ ఫోకస్ ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు కాన్వెక్స్ మిర్రర్కి అయితే ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి అయితే ఇటు సైడ్ ఇక్కడ ఫోకస్ ఉంటుంది. సో మనం ఫస్ట్ మెజర్ చేయబోయేది ఫోకస్ అనే దాన్ని మెజర్ చేస్తామా, .1 ఫోకస్ మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్ మెజర్ చేయడానికి పోల్ నుండి అంటే, ఒకటి చూడండి, ఆబ్జెక్ట్స్ అనేవి మనం మాటికి పెడుతున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ పెడతాం, ఇక్కడ ఆబ్జెక్ట్ పెడతాం. అసలు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని కొంచెం చెప్పడానికి మనం పోల్ నుండే కదా మెజర్ చేస్తాము. ప్రతిదీ కూడా మనం పోల్ నుండి మెజర్ చేయాలి. సో ఈ టైప్గా పోల్ నుండి మెజర్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మనం దేన్ని మెజర్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ని ఏమంటామంటే యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మాట, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఏబీ కదా, ఇది ఇంకా సి అనే పాయింట్ దగ్గర ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర. సో ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉండేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇది ఇంకొక ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా, ఈ రకంగా ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇది ఇది బి డాష్, ఇది ఏ డాష్, ఇలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఇమేజ్ డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాము, పోల్ నుండి మెజర్ చేస్తాం. ఇలా పోల్ నుండి మెజర్ చేస్తాం. సో ఇమేజ్ డిస్టెన్స్ మనం ఏమని అంటామంటే వి. ఓకే, వి ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. సో మీకు టోటల్గా ఏమేమి ఉన్నాయి అనే విషయాలు మీకు అర్థమైపోయింటాయి. ఒకటి, అన్నిటికన్నా ఫస్ట్ దేన్నైనా ఎలా మెజర్ చేస్తామంటే పోల్ అనే దాన్ని మధ్యలో ఉంటుంది కాబట్టి పోల్కి రైట్ సైడా లెఫ్ట్ సైడా. ఓకే, పోల్ నుండి దేన్నైనా మెజర్ చేస్తాం. అది ఫోకస్ అవని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవని, తొక్క అవని, తోలు అవని. ఓకే, దేన్నైనా సరే పోల్ నుండి మెజర్ చేస్తాం. .1. సో ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం ఇక్కడ ఏమని పేరు పెట్టుకుంటామంటే యూ, అండ్ అట్ ద సేమ్ టైం ఇమేజ్ ఫామ్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ మనం ఏమని పెట్టుకుంటామంటే పేరు ఎఫ్. సో ఫోకస్కి అనమాట ఎఫ్ అనే పేరు పెట్టుకుంటాం. సో ఇది టోటల్గా సంబంధించినంతవరకు కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ డిస్టెన్స్ని మనం మ్యాక్సిమం మెజర్ చేస్తూ ఉంటాం. ఇంకా అవసరమైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత దూరం ఉంది, ఏది ఉంది అనేది మెజర్ చేస్తూ ఉంటాం. ఇది సిచ్యువేషన్ .1. ఓకే, అయితే మీకు ఇప్పటి వరకు కూడా ఏవేవి మెజర్ చేస్తున్నా అనేది చెప్పాను. ఓకే, ఏవేవి మెజర్ చేస్తారని చెప్పాను. మనం ఏం చెప్పాము, సైన్ కన్వెన్షన్ అంటే దేనికి ఏ సింబల్ ఇవ్వాలనేది చెప్పలేదు కదా, ఇంకా దేనికి ఏ సింబల్ ఇవ్వాలనేది చెప్పలేదు కదా. సరే చెప్తాను చూడండి. సో చెప్తా చూడండి, నేను చెప్పబోయే ఫస్ట్ రూల్ ఆల్రెడీ మీకు చెప్పేసాను. ఫస్ట్ రూల్ అన్నిటికన్నా ముందు ఆల్ డిస్టెన్సెస్ మెజర్ ఫ్రమ్ పోల్. సెకండ్ నేను చెప్పబోయే రూల్ ఏంటంటే, ఇప్పుడు ఒక లైట్ రే ఉంది, లైట్ రే ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్ పాజిటివ్ తీసుకుంటాం. ఓకే, లైట్ రే ఏ డైరెక్షన్ వెళ్తే ఆ డైరెక్షన్ పాజిటివ్ తీసుకుంటాం. లైట్ రే ఏ డైరెక్షన్ వెళ్తే ఆ డైరెక్షన్ని పాజిటివ్ తీసుకుంటాం. సో లైట్ రే ఇలా వెళ్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ అంతా కూడాను పాజిటివ్, ఈ డైరెక్షన్ అంతా కూడాను పాజిటివ్ మొత్తం కూడాను పాజిటివ్ తీసుకోవాలి. సో సెకండ్ రూల్స్ ఒకసారి చెప్తే చూడండి, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మనకి ఇక్కడ ఏం కనిపించాలంటే అది పాజిటివ్గా కనిపించాలి. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ పాజిటివ్. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇది లైట్ రే ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఎక్కడి నుండి ఎక్కడికి మెజర్ చేయాలి, సో పోల్ నుండి దీనికి మెజర్ చేస్తాం. ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ, 3.5 ఉంది అనుకుందాం. ఉదాహరణకి రఫ్ ఫిగర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది సిచ్యువేషన్ చూడండి, ఇక్కడున్న ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ యూ అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుందా. మనం ఏం చెప్పాము, లైట్ వెళ్ళే డైరెక్షన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్పాము. కానీ ఇప్పుడు మనం మెజర్మెంట్ చేస్తే ఎలా చేస్తాము, పోల్ నుండి చేయాలి. సో పోల్ నుండి ఆబ్జెక్ట్కి చేయాలి కాబట్టి లైట్కి ఆపోజిట్ సైడ్ వస్తుంది. కాబట్టి ఇది నెగిటివ్ 3.5 -3.5. అర్థమైంటుంది సిచ్యువేషన్. ఓకే, సో ఇది సిచ్యువేషన్. ఓకే, లైట్కి రివర్స్ డైరెక్షన్లో చేస్తాం. ఇప్పుడు ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఉదాహరణకి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కూడా మనం మెజర్ చేయాలి. సో ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నేను అనుకుంటున్నాను, ఇక్కడ ఒక టోటల్గా ఒక 5 వచ్చింది అనుకో, ఒక 5 సెంటీమీటర్స్ ఎంతో వచ్చింది అనుకుందాం. ఓకే, 5 మిల్లీమీటర్స్ ఎంతో. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే చూడండి, ఇమేజ్ డిస్టెన్స్ 5 కదా,
ఇది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, దేన్నైనా సరే పోల్ నుండే మెజర్ చేయాలి. పోల్ నుండి లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. లైట్ ఈ డైరెక్షన్లో వెళ్తే రైట్ సైడ్, మనం లెఫ్ట్ సైడ్లో మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా ఏమొస్తుంది, మైనస్, నెగిటివ్ వస్తుంది. ఒక పని చేద్దాం, ఈసారి కాన్వెక్స్ మిర్రర్కి ఫోకస్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఓకే, ఫోకస్ ఇక్కడ ఉంది. సో ఫోకస్ ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకో, 2 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫోకస్ని మెజర్ చేయాలంటే సిచ్యువేషన్ ఏంటి, ఫోకస్ని ఎలా మెజర్ చేస్తారు, లైట్కి పోల్ నుండి మెజర్ చేయాలి కాబట్టి లైట్కి ఆపోజిట్ సైడ్లో మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇదేంటంటే -2. క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లారిటీ బాగా వచ్చింది అనుకుంటే నేర్చుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా, ఈ థర్డ్ సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇలా ఒకటి ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఓకే ఇలా వద్దు కానీ ఇలా చేసుకుందాం. ఓకే, ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్కి సంబంధించినంతవరకు హైట్ ఉంటుంది కదా. సో ఆబ్జెక్ట్ యొక్క హైట్ h1 అనుకుందాం. సో h1 అంటే ఏమని చెప్పొచ్చు అంటే, ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ h1 అంటే దేన్ని అనొచ్చు అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ని h1 అంటాం. ఆబ్జెక్ట్ యొక్క హైట్ని h1 అంటాం. మరి h2 అంటే ఏంటి సార్ అంటే ఇమేజ్ యొక్క హైట్ని h2 అంటాం. ఇమేజ్ యొక్క హైట్ని h2 అంటాం. సో h1 అనేది ఆబ్జెక్ట్ హైట్ అండ్ h2 అనేది ఇమేజ్ హైట్. మరి హైట్కి సంబంధించి ఏమైనా ఉందా సార్ సైన్ కన్వెన్షన్ అంటే ఎస్, హైట్కి సంబంధించి కూడా ఉంది. ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా అప్ ఉంటుందో అవన్నీ కూడాను, సో అప్ ఉన్నవన్నీ కూడాను పాజిటివ్ ఉంటాయి, ఏవైతే డౌన్ ఉంటాయో అవన్నీ కూడాను నెగిటివ్ ఉంటాయి అనమాట. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ h1 అనేది పాజిటివ్ ఉంటుంది, h2 అనేది నెగిటివ్ ఉంటుంది. h1 అనేది పాజిటివ్ ఉంటుంది, h2 అనేది నెగిటివ్ ఉంటుంది. మనకి ఇస్తారనమాట, ఒక 5 సెంటీమీటర్స్ ఉన్న ఒక బాల్ అనేది ఉంది, దానికి ఇమేజ్ ఎంత ఉంటుంది అంటే -5 అని తీసుకుంటాం. సో హైట్ అనేది పాజిటివ్, h2 అనేది నెగిటివ్ వస్తుంది అనమాట. ఇది దేనికైనా సరే అప్లికబుల్ ఇంతే. సో ఈ 3 రూల్స్ని గుర్తుపెట్టుకోండి, మీరు మొత్తానికి కూడా కుమ్మేస్తారు, ప్రతి దాన్ని కూడా మీరు కుమ్మేస్తారు. మీకు సిచ్యువేషన్ అంతా కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడాను మీకు ఇంకొక డిఫరెంట్ వేలో చెప్తా. ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా ఒక డిఫరెంట్ వేలో చెప్తాను చూడండి. సో అన్నిటికన్నా ముందు మనం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. సో ఇక్కడ మిడ్లో ఉన్నది పోల్. ఓకే, ఈ మిడ్లో ఉన్నది పోల్ అనమాట. సో ఈ ప్రతి డిస్టెన్స్ కూడా మనం ఎక్కడ నుండి మెజర్ చేస్తామంటే పోల్ అనే పాయింట్ని మెజర్ చేస్తాం. సో ఒక లైట్ రే అనేది తీసుకోవాలి కదా. సో ఇది ఒక లైట్ రే అనమాట. లైట్ రే యొక్క డైరెక్షన్ ఇది. సో లైట్ రే డైరెక్షన్ ఇదే. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు మాట్లాడుతుంది స్పెరికల్ మిర్రర్స్ అంటే కాన్కేవ్, కాన్వెక్స్. సో ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. ఇంకా డైరెక్ట్గా ఇంకా దేని గురించి మాట్లాడను కాబట్టి డైరెక్ట్గా. సో ఇది మిర్రర్. ఓకే, ఇది మిర్రర్. సో లైట్ రే అనేది ఇలా వెళ్తుంది. సో ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిదీ కూడాను మనం మెజర్ చేసేది ఈ రకంగానే మెజర్ చేస్తాం కాబట్టి ఇక నుంచి ఒక పాయింట్, పోల్కి రైట్ సైడ్ ఏదున్నా సరే అది పాజిటివ్ వచ్చేస్తుంది. ఓకే, పోల్కి రైట్ సైడ్ ఏదన్నా సరే అది పాజిటివ్ వచ్చేస్తుంది, పోల్కి లెఫ్ట్ సైడ్ ఏది వెళ్ళినా సరే అది నెగిటివ్ అయిపోద్ది. సో ఇదే సిచ్యువేషన్ ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉన్న పోల్కి రైట్ సైడ్ ఉంటే అది పాజిటివ్ తీసుకోండి, అది ఇమేజ్ ఉన్న పోల్కి రైట్ సైడ్ ఉంటే అది పాజిటివే తీసుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్న ఇమేజ్ ఉన్న ఏదన్నా సరే కిందైనా మీదైనా సరే దాన్ని నెగిటివే తీసుకోండి. పోల్కి లెఫ్ట్ సైడ్ వస్తే నెగిటివ్, ఎందుకంటే లైట్ రే ఉంది కదా, లైట్ రేకి ఎగనెస్ట్గా వస్తే నెగిటివ్, లైట్ రేకి ఆ సేమ్ డైరెక్షన్తో పాజిటివ్. ఇది సిచ్యువేషన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వాట్ అబౌట్ హైట్? హైట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటే పాజిటివ్ తీసుకోండి, పైన ఉంటే పాజిటివ్. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా సరే లైట్ రే అనేది కిందకు వచ్చిందంటే నెగిటివ్ తీసుకోండి, నెగిటివ్, కిందకు వస్తే నెగిటివ్. సో సింపుల్గా తేల్చేస్తాను అనమాట, పైన కింద పాజిటివ్ నెగిటివ్లు అండ్ రైట్ సైడ్ ఏమో పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం చెప్పిన దాని అంతటినీ కూడాను మన కాన్కేవ్ మిర్రర్కి, కాన్వెక్స్ మిర్రర్కి అప్లై అవుతుందా? ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు లేకపోతే ఎప్పుడైనా సమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవ్వడం కంటే అదేదో మన కాన్వెక్స్ మిర్రర్కి ఇప్పుడు ట్రై చేద్దాం, ఎలా ఈ సైన్ కన్వెన్షన్ అనేది అప్లై అవుతుంది అనేది ఒకసారి అప్లై చేసేస్తే మనకి హ్యాపీగా వస్తుంది. ఎందుకంటే సైన్ కన్వెన్షన్కి చేయడానికి మనం చాలా రకాల రే డయాగ్రామ్స్ చేస్తాం కదా. ఈ రే డయాగ్రామ్స్కి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి ఇమేజెస్ ఉన్నాయి, అన్నిటికీ కూడా డిస్టెన్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. ఈ రకంగా ఉన్నాయో పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, అన్నీ కూడా అప్లై చేద్దాం. ఇంకెందుకు లేటు, ఇక మొదలు పెట్టేద్దాం పదండి, దయాగఢ్ దండయాత్ర. సో ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్కి, ఈ కాన్వెక్స్ మిర్రర్కి ఒక్కొక్కటి చూసేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చూద్దామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాన్కేవ్ మిర్రర్లో ఎలా ఉంటుంది? సో ఇది ఒక మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇది ఒక మిర్రర్ అనుకుందాం, లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటే ఆపోజిట్ సైడ్లో మెజర్ చేస్తున్నాం పోల్ నుండి. సో ఇది నెగిటివ్, పాయింట్ 1. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ చెక్ చేద్దాం. ఇమేజ్ డిస్టెన్స్ కన్నా ముందు ఇక్కడ ఫోకస్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఫోకస్ ఉంటుంది కదా, ఫోకస్ కూడా ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఇది కూడాను
నెగిటివ్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇది కూడాను నెగిటివే వస్తుంది, ఇది కూడా నెగిటివ్. దాని తర్వాత ఈసారి ఏం చేసి చెక్ చేద్దామంటే ఇమేజ్. సో వి అనేది ఇమేజ్ కదా, ఇమేజ్ మనకి 2 సిచ్యువేషన్స్ వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం కూడా ఇలా కింద వైపు వచ్చిందనుకో, ఇలా కింద వైపు వచ్చిందనుకో ఇది రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజెస్ ఎప్పుడు కూడాను ఎలా ఉంటాయి, రియల్ ఇమేజెస్ ఎప్పుడు కూడాను ఇలా ముందు వైపుగా ఫామ్ అవుతాయి కదా కాన్కేవ్కి. సో నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్. వాట్ అబౌట్ వర్చువల్ ఇమేజ్ సంగతి చూసుకున్నట్లయితే వర్చువల్ ఇమేజెస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి కదా. సో ఈ రకంగా ఫామ్ అవుతాయి కాబట్టి అది పోల్ నుండి ఈ రకంగా మెజర్ చేస్తాం. సో పోల్ నుండి ఈ రకంగా మెజర్ చేస్తాం కాబట్టి పోల్ నుండి లైట్ వైపు డైరెక్షన్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇది కూడాను పాజిటివ్ వస్తుంది. సో ఇమేజెస్ పరంగా చూసుకుంటే ఇది. నెక్స్ట్ ఈసారి ఇంకా మనం చెక్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూసుకున్నట్లయితే హైట్ h1 రాస్తుంది చూడండి, పైన ఉంది. సో పైన ఉంది కాబట్టి ఇది పాజిటివ్. హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ సంగతి చూసుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం కూడా చూడండి హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్వర్టెడ్లా ఉంది కదా. సో ఇన్వర్టెడ్లా ఉంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇమేజ్ ఇలా ఇన్వర్టెడ్గా ఉంటే నెగిటివ్, అదే ఇంకొకలా చెప్పాలంటే ఎరెక్ట్గా ఉండాలండి అది పాజిటివ్. అదే ఇమేజ్ ఇలా ఎరెక్టెడ్గా ఉంటే సో పైకి ఉంది కాబట్టి ఇమేజ్ పైనే ఫామ్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్. సో మీరు కావాలంటే టోటల్గా అన్నీ చెక్ చేసేయండి. సో టోటల్గా ఇక్కడ ఉన్నాయి కదా టోటల్ ఇమేజెస్, ఇవన్నీ కాన్కేవ్ మిర్రర్స్ కాబట్టి వీటికి మొత్తం ఫీచర్స్ అన్నీ రాసి పడేసాను. సో మీరు చక్కగా ఇక నుంచి కూడా అన్నీ అర్థం చేసుకోవచ్చు. ఇక మీకు ఏం కష్టం అనేది ఇక ఉండదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ సంగతి ఏంటి. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ సంగతి ఏంటి ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూద్దాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటంటే ఇది కాన్వెక్స్ మిర్రర్ అనుకుందాం. సో ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్. ఇలా చెక్ చేస్తున్నాం. లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది, ఇది లైట్. సో ఇది పోల్ నుండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూడండి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఇలా రివర్స్ సైడ్ రావాలి కాబట్టి ఇది ఒకటి నెగిటివ్. వాట్ అబౌట్ ఇమేజ్ ఎప్పుడు కూడా లోపల ఎక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఫోకస్కి పోల్కి మధ్య. సో ఇలా రైట్ సైడ్ మెజర్ చేయాలి అంటే లైట్ వైపు డైరెక్షన్ కాబట్టి పాజిటివ్. వాట్ అబౌట్ ఇమేజ్ అంటున్నాను, ఇమేజ్ పాజిటివ్. ఎప్పుడు కూడా ఇమేజ్ పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే ఉన్న రెండు సిచ్యువేషన్లో. ఒకసారి అన్నమాట కరెక్ట్ ఫోకస్ మీద పాయింట్ సైజులో ఫామ్ అవుతుంది ఎప్పుడు ఇన్ఫినిటీ నుండి వస్తే. మిగిలిన సిచ్యువేషన్స్ అన్నీ కూడాను ఫాల్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అవుతుంది, ఇలా పాజిటివ్లోనే ఉంటుంది. పాయింట్ 2. నెక్స్ట్ ఈసారి చూసుకున్నట్లయితే ఫోకస్. ఇక్కడ ఫోకస్ సంగతి చూసుకున్నట్లయితే ఫోకస్ ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ ఫోకస్ ఎప్పుడు కూడా ఈ లోపల ఉంటుంది కాబట్టి, సో లోపల అంటే ఇమేజ్కి లోపల ఉంటుంది కాబట్టి లైట్ వైపు డైరెక్షనే కాబట్టి పోల్ నుండి మెజర్ చేసేటప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. సో ఇది పాజిటివ్. సో ఇంకా ఈసారి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూద్దాం. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఒకసారి చూడండి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది. సో ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా పైన ఉంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా పైన ఉంది కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ చూడండి, ఇమేజ్ కూడా ఇక్కడ పైనే కదా ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫామ్ అయ్యేది కూడా ఈ రకంగా పైనే ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కూడాను ఆఖరికి పాజిటివ్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, టోటల్ సిచ్యువేషన్ అంతా చూస్తే కాన్వెక్స్ మిర్రర్లో అన్ని పాజిటివ్ ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో కాన్వెక్స్ మిర్రర్లో అన్ని పాజిటివ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఒక్క కాన్వెక్స్ మిర్రర్. అదే కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నట్లయితే అన్నీ నెగిటివ్ ఉంటాయి, మ్యాక్సిమం అన్నీ నెగిటివ్ ఉంటాయి. కాకపోతే మీరు ఏవైతే వర్చువల్కి సంబంధించి ఉంటాయో అవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో మొత్తం కాన్సెప్ట్స్ అంతా నేర్చుకున్నారు, సైన్ కన్వెన్షన్ నేర్చుకున్నారు, ఇక సమ్స్ చేయడమే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సమ్స్ అన్నీ కూడాను మీరు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి వాటిలో మీరు నేర్చుకోండి. మిగిలిన వాటిలో ఇక్కడ మ్యాక్సిమం ఏ సమ్స్ చెప్పను. సో అక్కడ మీకు డీటెయిల్గా చెప్పాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ అక్కడ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ చెప్పాలి, ఒక్కసారిగా మీకు ఒక లెవెల్కి తీసుకుని వెళ్ళలేం కాబట్టి నీట్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏది కూడా మీరు పట్టుకోండి, ఓకేనా. జస్ట్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా ఉంటుంది. ఒకటే గుర్తుంచుకోండి, అన్ని డిస్టెన్స్లో పోల్ నుండి మెజర్ చేయాలి. లైట్ ఏ డైరెక్షన్ నుండి స్టార్ట్ అయితే ఆ డైరెక్షన్ నుండి మెజర్ చేసేటప్పుడు పాజిటివ్, ఆ డైరెక్షన్కి ఎగ్నెస్ట్గా చేస్తే నెగిటివ్ అనే విషయాలు గుర్తుంచుకోండి. ఈ సైన్ కన్వెన్షన్ మీరు కూడా రకరకాల సమ్స్లో రకరకాల సిచ్యువేషన్లో మీరు కూడా హ్యాపీగా చేసేయండి.